Okay, good. And yes, friends, good. Yes. Now, so let's start our session. Yes, friends. Okay, ఈ సెషన్ లో మనం చూసేది ఎస్ ఫ్రెండ్స్ చూడండి, రియాలిటీని చూస్తే అంటే ప్రతి స్టూడెంట్ కి ఇది అర్థమైంది. మీలో కొత్త పాత అనేది లేదు, ప్రతి ఒక్కరికి అర్థమైంది, నో ప్రాబ్లం. సో ఇది రియల్ లైఫ్ లో మనం చూస్తే, మనం ఐటీ సెక్టర్ లో బిజినెస్ అనేది ఎలా ఉంటుంది చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఐటీ సెక్టర్ లో మనకు బిజినెస్ ఎలా ఉంటుంది మనకి యాక్చువల్ గా ఇదిగోండి, ఏదైనా సరే ఏబిసి బ్యాంక్, మరి అంతే మనకుంది, వేరే బ్యాంకులు వాడకూడదు, ఏబిసి బ్యాంక్. సో దాని ట్రాన్సాక్షన్స్ అన్ని మీకు తెలుసు ఆల్రెడీ. సో దాని ట్రాన్సాక్షన్స్ ఏంటి, పేమెంట్స్ ఉండొచ్చు, ఓకే. తర్వాత ఏంటి, విత్డ్రాల్ ఉండొచ్చు, ఓకే. తర్వాత ఏంటి, పేమెంట్స్ ఉంటాయి, విత్డ్రాల్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అవునా. తర్వాత ఇంకేముంటాయి ఫ్రెండ్స్, పేమెంట్స్, విత్డ్రాల్, ట్రాన్స్ఫర్స్, ఎస్ ఆర్ నో. తర్వాత పేమెంట్స్ ఉంటాయి, విత్డ్రాల్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఎస్. లోన్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో. లోన్స్ ఉంటాయి, ఎస్ ఫ్రెండ్స్. డిపాజిట్స్ ఉంటాయి, డిపాజిట్స్ ఉంటాయి, గుడ్. సో ఇదంతా కూడా ఈ బిజినెస్ అన్నమాట యాక్చువల్ గా. ఇదంతా కూడా బిజినెస్. దీన్నే మనం ఏమంటాం అంటే రిక్వైర్మెంట్ అంటాం. రిక్వైర్మెంట్, దిస్ ఈస్ కాల్డ్ బిజినెస్ రిక్వైర్మెంట్ యాక్చువల్గా, ఇది రిక్వైర్మెంట్. సో ఈ బిజినెస్ అనేది, ఈ రిక్వైర్మెంట్ అనేది మనకి ఎస్ ఆన్లైన్ లో పనిచేయాలి, ఎస్ ఆన్లైన్ లో నడవాలి, ఆన్లైన్ లో పనిచేయాలి. ఈ బిజినెస్ మొత్తం, పేమెంట్స్ అయినా, విత్డ్రాల్ అయినా, ట్రాన్స్ఫర్ అయినా, ఇవైనా మొత్తం కూడా ఎస్ ఫ్రెండ్స్ టోటల్ గా ఆన్లైన్ లో పనిచేయాలి, ఎస్. అంటే ఈ మొత్తం ఆన్లైన్ లో పని చేయాలంటే, సింపుల్ గా ఈ మొత్తం ఆన్లైన్ లో పని చేయాలి అంటే మీరేం చేయాలి, ఈ మొత్తం కూడా ఆన్లైన్ లోనే పని చేయాలి, ఎస్. ఈ మొత్తం ఆన్లైన్ లో పని చేయాలంటే ఇట్ రిక్వైర్స్ ఏ సాఫ్ట్వేర్, ఓకే, సాఫ్ట్వేర్. సో దానికోసం మనం ఏంది, వీఆర్ కన్సల్టింగ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ, ఎస్, సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం జరిగింది, టోటల్ గా ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తం సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ అయింది, సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ అయ్యి మనకి ఎస్ రిలీజ్ చేసేస్తాం. దాన్ని మనం ఉపయోగించుకుంటాం, ఎస్, దాన్ని మనం ఉపయోగించుకుంటాం. దాన్నే మనం అప్లికేషన్ అంటే పిలుస్తున్నాం, ఎస్ ఫ్రెండ్స్. యాప్ అని పిలుస్తున్నాం, యాప్స్. యాప్స్ అన్నా అప్లికేషన్స్ అన్నా ఒకటే కదా, బిజినెస్ అప్లికేషన్, బిజినెస్ యాప్స్. సో దిస్ బిజినెస్ అప్లికేషన్, దిస్ బిజినెస్ యాప్స్ మస్ట్ బి రన్నింగ్ ఆన్ సమ్వేర్. సమ్వేర్ అంటే మీ ఇంట్లో, మీ టేబుల్ మీద, ఎస్, లేదు కదా, సముద్రం ఒడ్డున నట్లు బోల్ట్లు బిగించి పెట్టడానికి లేదు. ఆ, అర్థమైందా. సో మనం అంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రపంచాన్ని కుదిపేస్తుంది, నలిపేస్తుంది, సింపేస్తుందని. కరెక్టే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒక అప్లికేషనే, సాఫ్ట్వేరే. ఈ సాఫ్ట్వేర్ అనేది సముద్రం ఒడ్డులో, మీ ఇంట్లో, లేదా మెట్రో స్టేషన్ లో, లేదా బస్ స్టాండ్ లో ప్లేస్ చేద్దాం, ఏమైంది, అలాగే ఉంటది అది, ఎస్, అలాగే ఉంటది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. బట్ ఇట్ రిక్వైర్స్ ఏ ప్లాట్ఫామ్ టు రన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్. ఇట్ రిక్వైర్స్ ఏ ప్లాట్ఫామ్ టు రన్ యువర్ బిజినెస్ అప్లికేషన్. ఇట్ రిక్వైర్స్ ఏ ప్లాట్ఫామ్, ఇట్ రిక్వైర్స్ ఏ ఆ ప్లాట్ఫామ్ అనేది కావాలి. అంతేగాని జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా శక్తివంతమైందని చెప్పేసి సముద్రం దగ్గర తీసుకెళ్లి నట్లు బోట్లు బిగించి సముద్రం ఒడ్డు మీద కూర్చొని, హే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లీజ్ కమ్ అని పిలిచావు అనుకో మీ ఇంటి దగ్గర నుంచి, హూ ఆర్ యూ, ఎవడరా నువ్వు అసలు, నీకు నా కనెక్షన్ ఏందని అవుతుంది. మళ్ళీ సముద్రం ఒడ్డు దగ్గరికి పోయి నువ్వు అప్లికేషన్ తెచ్చి చూసుకోవాలి, అంతే, తప్పదు ఇక. కాబట్టి నేనేమంటానంటే, ఇఫ్ యూ క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ దట్ మిస్ట్ బి రన్నింగ్ ఆన్ ఎ పర్టికులర్ ప్లేస్ దట్ మస్ట్ బి రన్నింగ్ ఆన్ ఏ పర్టికులర్ ప్లేస్. ఈ ప్రపంచంలో నువ్వు ఏ అప్లికేషన్ తయారు చేసినా ఆ అప్లికేషన్ అనేది ఒక ప్లేస్ లో నడవాలి. ఆ ప్లేస్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్లేస్ ని మెయింటైన్ చేసే వ్యక్తి, ఎస్, ఆ ప్లేస్ ని మేనేజ్ చేసే వ్యక్తి, ఆ ప్లేస్ ని క్రియేషన్ చేసే వ్యక్తి, ఆ ప్లేస్ ని 24/7 ఇష్యూస్ రిజాల్వ్ చేసే వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అవుతున్నాడు ఫ్యూచర్ లో, భవిష్యత్తులో, ఎస్. ఇదే ఫ్యూచర్ అనుకుంటే దీనికి మించిన ఫ్యూచర్ ఉంది, అదే ఎస్ ఫ్రెండ్స్, సర్వర్స్. వితౌట్ సర్వర్స్ నో ఐటీ బిజినెస్, వితౌట్ సర్వర్ నో ఐటీ అప్లికేషన్, వితౌట్ సర్వర్ నో సాఫ్ట్వేర్. సో కాబట్టి అప్లికేషన్ అనేది సర్వర్లో నడవాలి. బట్ ఈ సర్వర్ను తయారు చేసే వ్యక్తి ఎవరు, క్లౌడ్ ఇంజనీర్. మనకు తెలుసు ఆల్రెడీ. సర్వర్లు మేనేజ్ చేసే శక్తి ఎవరు, క్లౌడ్ ఇంజనీర్. సో క్రియేషన్, ఎస్ ఫ్రెండ్స్, మేనేజింగ్, ఎస్, మానిటరింగ్, ఎస్, ట్రబుల్ షూటింగ్, ఎస్, ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై క్లౌడ్ ఇంజనీర్.
సో కాబట్టి ఫ్యూచర్ ఐటీ స్కిల్ క్లౌడ్ అంటే ఫ్యూచర్ ఐటీ స్కిల్. ఎస్, దీనికి ఎంత అయితే శక్తి ఉందో దానికి 100 రెట్లు మించిన శక్తి క్లౌడ్ ఉంది. ఎస్, వితౌట్ క్లౌడ్ నథింగ్ ఈస్ దేర్ ఇన్ ద లైఫ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అప్లికేషన్ అనేది సర్వర్ లో రన్ అవ్వాలి. ఇట్ మస్ట్ బి రన్నింగ్ ఆన్ ఏ సర్వర్. ఎస్, మస్ట్ బి రన్నింగ్ ఆన్ ఏ సర్వర్. వేర్ ఏ సర్వర్, గుడ్. సో రియల్ గా మనకి ఈ అప్లికేషన్ అనేది సర్వర్ లో నడవాలి, కరెక్టే. అప్లికేషన్ నడుస్తుంది, కరెక్టే. In the back end days, in a previously, so we used to have a physical servers. Yes or no? In back end days, we used to have a physical servers. Yes, మనం ఫిజికల్ సర్వర్లు యూజ్ చేసేవాళ్ళం. సో ఫిజికల్ సర్వర్స్ వల్ల, అంటే ఫిజికల్ సర్వర్స్ వల్ల మనం బిజినెస్ అప్లికేషన్ నడిపించాం. అయితే ఫిజికల్ సర్వర్స్ వల్ల డ్యామేజ్ ఏంది, ఫిజికల్ సర్వర్స్ వల్ల నష్టాలు ఏంది? ఎస్, ఫిజికల్ సర్వర్స్ వల్ల డ్యామేజ్, నష్టాలు. అసలు దానివల్ల బెనిఫిట్స్ ఏంది చూస్తే, బెనిఫిట్స్ కంటే కూడా, ఎస్ ఫ్రెండ్స్, సో లాస్ ఎక్కువ. ఎలాగా అంటే ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంటంటే మనం సొంతగా సర్వర్లు తయారు చేసుకోవాలి. ఎస్ఆర్ నో? మన బిజినెస్ అప్లికేషన్ సొంతగా సర్వర్లు తయారు చేసుకోవాలి. దానికి ఏంది, ఫస్ట్ పాయింట్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. టైం ఎక్కువ పడుతుంది, అంతే, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. తర్వాత హ్యూజ్ కాస్ట్. టైంతో పాటు టైం కన్జ్యూమింగ్ కాదు, హ్యూజ్ కాస్ట్, కాస్ట్ ఎక్కువ, హ్యూజ్ కాస్ట్, హైయెస్ట్ కాస్ట్. అవునా, లాట్ ఆఫ్ టైం కన్స్యూమింగ్, హైయెస్ట్ కాస్ట్ అనేది అక్కడ ఇన్వాల్వ్ అయ్యింది. సో లెట్స్ సే, సో ఐ హ్యావ్ అ బిజినెస్. ఎస్ ఫ్రెండ్, దిస్ బిజినెస్, వీఆర్ రన్నింగ్ ఇన్ దిస్ బిజినెస్ ఆన్ 50 సర్వర్స్ బాస్, 50 సర్వర్స్. 50 సర్వర్స్ లో నా బిజినెస్ నడిపిస్తున్నాను. ఓకే, బట్ బిజినెస్ ఈస్ గ్రోయింగ్ బాస్, మై బిజినెస్ ఈస్ గ్రోయింగ్. నేను ఇప్పుడు నా బిజినెస్ అనేది 50 సర్వర్స్ లో రన్ చేస్తున్నాను, బట్ మై బిజినెస్ గ్రో అవుతుంది. అలా 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 అయిపోయిన తర్వాత దెన్, ఎస్ ఫ్రెండ్స్, అగైన్ కస్టమర్స్ ఆర్ ఇంక్రీజ్డ్, బిజినెస్ గ్రోయింగ్. ఎస్, బిజినెస్ గ్రోస్ డే బై డే. అలా కస్టమర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, బిజినెస్ గ్రోస్ అయినప్పుడు నాకేం కావాలి? అగైన్ ఐ నీడ్, ఎస్ ఫ్రెండ్స్, అగైన్ ఐ నీడ్ వన్ మోర్ 50 సర్వర్స్. మరొక 50 సర్వర్లు మళ్ళీ కావాలి. ఎందుకు? టు రన్ మై బిజినెస్. అంటే ఇక్కడ ఆల్రెడీ 50 సర్వర్స్ అయిపోయినాయి కదా, ఇంకా మళ్ళీ 50 సర్వర్స్ నాకు కావాలి. దెన్ యూ నీడ్ టు అగైన్ 50 సర్వర్స్. హౌ యూ గెట్ ది సర్వర్స్? హౌ యూ గెట్ ది సర్వర్స్? ఎస్ ఫ్రెండ్స్, ఎలా ఈ సర్వర్స్ మనం ఎలా తెచ్చుకోవాలి? ఎస్, ఈ సర్వర్స్ మనం ఎలా తెచ్చుకోవాలి? అసలు హౌ క్యాన్ యూ డూ ఇట్ ఇమీడియట్లీ? 50 సర్వర్లు ఇమీడియట్ గా కావాలి నాకు. ఎస్, 50 సర్వర్లు ఇమీడియట్ గా కావాలంటే ఆన్సర్ ఏంది అంటే ప్రీవియస్ గో. సో లాట్ ఆఫ్ టైం ప్రీవియస్ లో అంటే ఫిజికల్ డేస్, ఫిజికల్ సర్వర్స్ డేస్ అంటే గతంలో 50 సర్వర్స్ కావాలంటే నాకు ఏం కట్టింది? లాట్ ఆఫ్ టైం, టైం ఎక్కువ పడుతుంది. ఓకే, టైము. తర్వాత ఏంది? కాస్ట్. కాస్ట్ తో పాటు ఎందుకు కాస్ట్, ఎందుకు టైము? కాస్ట్ అంటే ఏంది? పర్చేజ్ చేసుకోవాలి మనం. టైం అంటే ఏంది? కాన్ఫిగర్ చేసుకోవాలి మనం, సొంతగా కాన్ఫిగర్ చేసుకోవాలి. దట్ మీన్స్ వాట్? పర్చేజ్ అంటే ఏంది? బై ద హార్డ్వేర్ రిసోర్సెస్, బై ద సాఫ్ట్వేర్ రిసోర్సెస్, కాన్ఫిగర్ ఆల్ దీస్ థింగ్స్, సెట్టింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఏ డేటా సెంటర్. ఎస్, ఇట్స్ టేక్స్ టూ మచ్ టైం, ఇట్స్ టేక్స్ టూ మచ్ టైం. దానికోసం టైం ఎక్కువ తినిద్ది. పర్చేజ్ చేసుకోవడం, దానికోసం కాస్ట్ ఎక్కువ పోతుంది. So time plus cost, time plus cost, nothing but what? Then we will get the servers. Then we will get the servers. Time plus cost is nothing but we'll get the servers. Ante. So that means what? అంటే గతంలో 50 సర్వర్స్ ఉన్నాయి. ఎస్ ఫ్రెండ్స్, గతంలో 50 సర్వర్స్, 50 సర్వర్స్. అగైన్ మళ్ళీ నాకు ఇంకో 50 సర్వర్స్. అంటే ప్రీవియస్ గా, ఎస్, ఐ హ్యాడ్ 50 సర్వర్స్. నౌ ఐ హ్యావ్ 50 సర్వర్స్. అగైన్ రైట్ నౌ ఐ హ్యావ్ 100 సర్వర్స్ టు రన్ మై బిజినెస్. అంటే నా బిజినెస్ రావడానికి నా దగ్గర 100 సర్వర్స్ ఉన్నాయి. బట్ ఎంత టైం కన్జ్యూమింగ్ అయింది 100 సర్వర్స్ నా దగ్గరకు రావడానికి? ఓకే, దట్ మీన్స్ వాట్? ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ సర్వర్స్, ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ టైం. What is this? It takes a lot of time and it takes huge cost, very much highest cost boss. సరే, ఓకే సార్, బాగుంది. సపోజ్ ఇలా చేసి మనం సర్వర్లు నడిపిస్తున్నాం. అగైన్ మళ్ళీ మనకి బిజినెస్ గ్రో అయింది. ఎస్, బిజినెస్ గ్రో అయింది. మరి బిజినెస్ గ్రో అయిన తర్వాత మళ్ళీ కస్టమర్స్ ఇంక్రీజ్ అయ్యాడు. మళ్ళీ కస్టమర్ ఇంక్రీజ్ అయిన తర్వాత అగైన్ మరొక 50 సర్వర్స్. అయ్యో, ఇదేంటిది, చాలా రిస్క్ అయిపోయింది ఇక. అంటే ఈ కాన్సెప్ట్ ఇక పనికిరాదు, అయిపోయింది ఇక, అయిపోయింది. సో అయిపోయిన తర్వాత అంటే 50 సర్వర్లు, 100 సర్వర్లు, 200 సర్వర్లు విత్ డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ లో కావాలి మళ్ళీ మనకి. సరే, అయిపోయింది. సరే, తీసి పక్కన పడేస్తే మళ్ళీ ఇక తర్వాత వర్చువలైజేషన్ వచ్చింది. వర్చువలైజేషన్, సో కొంతమంది ఇప్పుడు కూడా ఇది వాడుతున్నారు, వర్చువలైజేషన్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్,
వీ కెన్ క్రియేట్ ఏ మోర్ నంబర్ ఆఫ్ సర్వర్స్. వీ కెన్ క్రియేట్ ఏ మోర్ నంబర్ ఆఫ్ సర్వర్స్ అంటే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి మనం వీ కెన్ క్రియేట్ మోర్ నంబర్ ఆఫ్ సర్వర్స్ అంటే ఫిజికల్ రిసోర్స్ ని వర్చువల్ గా మార్చుకోవచ్చు. ఫిజికల్ రిసోర్స్ ని వర్చువల్ గా మార్చుకోవచ్చు. సో దానికోసం వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం మనం. ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ తయారు చేసుకుంటాం. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మనం తయారు చేసుకుంటాం. ఎస్ వీ కెన్ క్రియేట్ అంటే ఎలా చేస్తాం? సింపుల్. ఇది ఒకటి ఉంది నా మిషన్. దిస్ బిగ్ సైజ్ మిషన్. సో దీంట్లో ఓఎస్ ఉంటుందా? దీంట్లో ఓఎస్ ఉంటుంది ఆల్రెడీ. తర్వాత ఏం చేస్తాం? దీంట్లో వర్చువల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. వర్చువల్ సాఫ్ట్వేర్ సో వర్చువల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఫ్రెండ్స్ డైరెక్ట్ గా మనం ఏం చేస్తాం? డిఫరెంట్ మిషన్స్ మనం తయారు చేస్తాం. ఇది ఒక మిషన్ ఓఎస్ వేస్తాం. ఇది ఒక మిషన్ అంటే ఇక్కడ చూస్తే మనం డిఫరెంట్ గా మిషన్స్ మనం తయారు చేస్తాం. మిషన్ 1, మిషన్ 2, మిషన్ 3, మిషన్ 4, మిషన్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వర్చువల్ సాఫ్ట్వేర్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ మిషన్స్. అర్థమైంది? అంటే సింగిల్ మిషనే ఇది పెద్ద లార్జ్ మిషన్, బిగ్ మిషన్ నుంచి ఈ రిసోర్స్ ని స్ప్లిట్ చేస్తాం. డైరెక్ట్ గా వర్చువలైజేషన్ అంటాం. దాన్నే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. ఈ ప్రాసెస్ ని వర్చువలైజేషన్ అంటాం. సరే, దాని గురించి ఎప్పుడు చెప్తారు మాకు? నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడు? 11:30 AM బ్యాచ్ లో. అర్థమైందా? నెక్స్ట్ వీక్ మండేలో వర్చువలైజేషన్ స్టార్ట్ అయితే మండే వర్చువలైజేషన్ స్టార్ట్ అయితే ఎప్పుడు? 11:30 AM బ్యాచ్ లో. అది డెవాప్స్, ప్యూర్లీ డెవాప్స్ బ్యాచ్. అది 11:30 AM బ్యాచ్ లో స్టార్ట్ అయింది వర్చువలైజేషన్. ఓకే, మండే అవ్వచ్చు లేదా చెప్తాం మీకు. ఓకే సరే, అది పక్కన పెడితే ఇప్పుడు వర్చువలైజేషన్ అంటే సారీ, మీకు అందరికీ తెలుసు కదా వర్చువలైజేషన్ చెప్పాల్సిన అవసరం. ఓకే సారీ. సో ఇట్ ఈస్ ఆల్రెడీ మీకు ఓకే ఓల్డ్ బ్యాచ్ కదా. గుడ్. సో వర్చువలైజేషన్ మీకు వచ్చు కాబట్టి ఇది వర్చువలైజేషన్ అంటే ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో కన్జ్యూమింగ్ మోర్ టైం. సార్ మోర్ టైం అంతే కదా. సార్కి ఇదంతా అయింది హెడేక్. నాకు చాలా సర్వర్స్ మనం వర్చువల్ సర్వర్లు మనం తయారు చేయొచ్చు, కానీ అది ఫిజికల్ గా మనం చూస్తున్నాం. ఆ ఫిజికల్ కి ఏదైనా డ్యామేజ్ వచ్చిందంటే వర్చువల్ మొత్తం కొలాప్స్ అయింది ఇక్కడ, టోటల్ గా అవుట్. సో దీనికి పెద్ద ప్రాబ్లం, సమస్య. ఇది ఒక డ్రాబ్యాక్. సరే, అది తీసి పక్కన పడేద్దాం. సో అది తీసి పక్కన పెడితే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ 50 సర్వర్స్ ఎట్ అ టైం, ఇది పక్కన పడేస్తే ఓకే. మళ్ళీ ఏడబ్ల్యూఎస్కి వద్దాం. అది బాగలేదు, ఏడబ్ల్యూఎస్కి వద్దాం. అంటే ఏడబ్ల్యూఎస్ అనే కాదు, ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ వద్దాం. క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉపయోగించి సర్వర్లు తయారు చేయొచ్చుగా. సో ఇంటర్నల్ గా క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉపయోగించి సర్వర్లు తయారు చేయొచ్చుగా. ఓకే చేస్తాం. ఎలా చేస్తాం? ఫ్రెండ్స్, మనం ఎలా చేస్తాం? క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉపయోగించి మనం సర్వర్లు తయారు చేయొచ్చు. ఓకే, ఎలా చేయాలి? క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉపయోగించి మనం సర్వర్లు ఎలా చేయాలి? ఆ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో మనకి మేజర్ గా ఏమున్నాయి? ఏడబ్ల్యూఎస్ ఉంది, ఓకేనా, జీసీపీ ఉంది, తర్వాత ఐబిఎం క్లౌడ్ ఉంది, తర్వాత అజ్యూర్ ఉంది, ఒరాకిల్ క్లౌడ్ ఉంది. ఇలా చాలా క్లౌడ్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా క్లౌడ్స్ ఉన్నాయి. ఏది? సో ఈ దీనిలో ఏదో క్లౌడ్ ఉపయోగించి నేను ఏం చేస్తాను? సర్వర్లు తయారు చేసుకుంటాను. దీనిలో ఏదో ఒక దాన్ని ఉపయోగించి నేను సర్వర్లు తయారు చేసుకుంటాను. అర్థమైందా? అయితే సర్వర్లు తయారు చేసుకునే క్రమంలో నేనేం చేస్తాను? ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్, నేను ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అవుతా. నేను. ఓకేనా? ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అవుతా. ఓకే. సో ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అవుతా. ఏడబ్ల్యూఎస్ లో లాగిన్ అయితే నేను ఏం చేస్తాను? లొకేషన్ సెట్ చేసుకుంటా. లొకేషన్ అంటే ఏ లొకేషన్ లో నాకు సర్వర్లు కావాలో ఆ లొకేషన్ సెట్ చేసుకుంటా. సో నాకు ఏ లొకేషన్ కావాలంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లో రీజియన్ అని పిలుస్తాం. సో రీజియన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. మన ఇండియా రీజనా? ఎస్. యుఎస్నా? ఎస్. కెనడానా? ఎస్. సిడ్నీనా? ఎస్. సిడ్నీ ఆస్ట్రేలియానా? లేదా సింగపూరా? ఎస్. ఏదో ఒక రీజియన్ సెలెక్ట్ చేసుకో. అంటే నువ్వు ఏ ప్లేస్ లో సర్వర్లు తయారు చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ అది. సో అప్పుడు ఏంది? రీజియన్ సెలెక్ట్ చేసుకుంటాం. రీజియన్ అనేది ఏంది? నాకు ఇక్కడ ముంబై సెలెక్ట్ చేసుకో. ముంబై కనిపిస్తుంది లేదా హైదరాబాద్ కనిపిస్తుంది. ఓకే, ముంబై రీజియన్ లో నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముంబై రీజియన్ లో కూడా మనకి అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. 1A అని, 1B అని, 1C అని. సో 1A, 1B, 1C. మరి ఏ అవైలబిలిటీ జోన్స్ లో నువ్వు సర్వర్లు తయారు చేసుకోవచ్చు? యూ కెన్ క్రియేట్ ఏ
మల్టిపుల్ సర్వర్స్ ఎట్ ఎనీ అవైలబిలిటీ జోన్స్ 1A 1B 1C. అంటే ముంబై అనే రీజియన్ లో జోన్స్ ఉన్నాయి, ఏ జోన్ లోనైనా నువ్వు సర్వర్లు తయారు చేసుకోవచ్చు. అది వేరే విషయం. ఓకే, వేరే విషయం. సరే, సర్వర్లు తయారు చేసుకోవడానికి ఇదిగో ఆప్షన్ కూడా క్లిక్ చేశారు. డిఫరెంట్ రీజన్ అంటే నువ్వు ఫస్ట్ ఇదిగో 1Aలో చేసుకున్నావు అనుకోండి. 1Aలో ఒక 50 సర్వర్స్ చేసుకోవాలనుకుంటున్నావు 1Aలో. అంటే ముంబై అనే రీజియన్ లో 1A అవైలబిలిటీ జోన్ లో ఒక 50 సర్వర్స్ మనం తయారు చేసుకుని ప్లేస్ చేస్తాం. ఓకే, అయిపోయింది. సో ఈ 50 సర్వర్స్ తయారు చేసుకోవాలన్నప్పుడు ఈ 50 సర్వర్స్ మరి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వేయాలా? ఇదిగో ఈ సర్వర్ 50 సర్వర్లు అని చెప్పాను. ఈ 50 సర్వర్లు అని చెప్పాను, చూసావా? ఈ 50 సర్వర్లో ఇప్పుడు మీరు చూస్తే ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంతే, తప్పదిక. ఈ కేసులో ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ అయింది. ఎందుకంటే మనం చూసావా, ఏఎంఐ సెలెక్ట్ చేస్తాం. సో ఏఎంఐ సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ మనకి లైనక్స్ కావాలా, ఇది అమెజాన్ లైనక్స్ కావాలా, రెడ్ హాట్ లైనక్స్ కావాలా, ఉబుంటు కావాలా, సుసే కావాలా, డిబియన్ కావాలా అడిగిద్ది మనం. అవునా? మనం ఏం చేస్తాం, విండోస్ కావాలా ఇట్లా అడిగితే మనం ఏం చేస్తాం, అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసామో ఈ 50 సర్వర్స్ లో కూడా అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ అయ్యింది. అంటే ఇదంతా కూడా అమెజాన్ లైనక్స్ మిషన్స్ టోటల్ గా. అంటే 50 సర్వర్లు అమెజాన్ లైనక్స్ మిషన్స్. ఓకే, సరే పక్కన పెడితే నెక్స్ట్ ఏం జరిగిద్ది? ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ 50 సర్వర్లు తయారైనాయి. 50 సర్వర్లో మరి మా కాన్ఫిగరేషన్ ఏంది? కాన్ఫిగరేషన్ ఏంటి? ఏ కాన్ఫిగరేషన్ వేయాలి? కాన్ఫిగరేషన్ అంటే ఏంది? దాన్ని మనం ఏమంటాం? ఇన్స్టాన్స్ టైప్ అంటాం. ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్ అని పిలుస్తాం. కాన్ఫిగరేషన్ నే ఇన్స్టాన్స్ టైప్ అంటాం. మరి ఇన్స్టాన్స్ టైప్ అంటే ఏంది? సిపియు అండ్ ర్యామ్. సిపియు అండ్ ర్యామ్ నే ఇన్స్టాన్స్ టైప్ అంటాం. దీన్నే మనం కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. ఓకే, బాగుంది. మరి ఈ కాన్ఫిగరేషన్ అనేది మనం సెలెక్ట్ చేసాం అనుకో, సపోజ్ లెట్సే మన 100 కోర్ సిపియు, సంథింగ్ కాల్డ్ 64 GB ర్యామ్ అని సెలెక్ట్ చేసాం అనుకో, అప్పుడు ఏమైంది? ఈ 50 సర్వర్స్ లో 100 కోర్ సిపియు, ఎస్ ఫ్రెండ్స్, 64 GB మాత్రమే ఉండేస్తుంది 50 సర్వర్లో. ఎస్ 50 సర్వర్స్ లో అవే వస్తాయి. 50 సర్వర్స్ లో అవే వస్తాయి, అవునా? ఎస్. అంటే ఈ 50 సర్వర్స్ నేను రెడీ చేశా. సో 50 సర్వర్స్ నేను రెడీ చేశా. అయితే ఈ 50 సర్వర్స్ రెడీ చేసిన తర్వాత ఇక్కడ నాకు చూడండి, ఈ 50 సర్వర్స్ నేను దేనికైనా ఉపయోగిస్తా. దేనికంటే ఎట్లా ఉపయోగిస్తాను? ఇది 50 సర్వర్స్ అబ్బా నా దగ్గర ఉన్నాయి. ఈ 50 సర్వర్స్ నాకు డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. నా రిక్వైర్మెంట్స్ ఏంది? అప్లికేషన్ డెవలప్ చేయడానికి సర్వర్లు కావాలి. అప్పుడు దాన్ని డెవ్ సర్వర్లు అని పిలుస్తారు. డెవలప్మెంట్స్ పర్పస్ కోసం సర్వర్లు కావాలి. అప్లికేషన్ టెస్ట్ చేసుకోవడానికి సర్వర్లు కావాలి. దాన్ని క్యూఏ సర్వర్లు అంటారు, లేదా డిప్లాయ్మెంట్ సర్వర్లు అంటారు. తర్వాత మనకి ఎస్ యూఐటి చేసుకోవడానికి దాన్ని స్టేజింగ్ సర్వర్లు అంటారు. దాన్ని మనం ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు అంటారు, ప్రీ ప్రొడక్ట్ సర్వర్స్. ఓకే, తర్వాత అప్లికేషన్ డిప్లాయ్ చేసి ఫైనల్ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రొడక్షన్ లో ఉంటుంది. అంటే ప్రొడక్షన్ సర్వర్లు కావాలి. ప్రొడ్ సర్వర్స్, ప్రీ ప్రొడ్ సర్వర్స్ అండ్ క్యూఏ సర్వర్స్ అండ్ డెవలప్మెంట్ సర్వర్స్ ఇట్లా ఉంటాయి రకరకాలుగా. అంటే ఇన్ని ఎన్విరాన్మెంట్స్ లో సర్వర్స్ కావాలి నాకు. మరి ఈ కేసులో ఇన్ని ఎన్విరాన్మెంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. యాక్చువల్ గా చెప్పాలంటే క్యూఏ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. టెస్టింగ్ అంటే నా అప్లికేషన్ డెవలప్ చేసేది ఎక్కడ? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో. అప్లికేషన్ డెవలప్మెంట్ ఇక్కడ అయింది, టెస్టింగ్ ఇక్కడ జరిగింది. అయితే డెవలప్మెంట్ చేసేటప్పుడు నాకు ఒక 50 సర్వర్లు తయారు చేశాను. ఆ 50 సర్వర్లు విత్ ద సేమ్ కాన్ఫిగరేషన్, విత్ ద సేమ్ లైనక్స్, అమెజాన్ లైనక్స్ తో తయారు చేశాను. అయితే టెస్టింగ్ టప్పుడు నాకు రిస్క్ అయింది. ఎందుకు రిస్క్ అయింది? టెస్టింగ్ టెస్టింగ్ అంటే ఏంది? ఈ డెవలప్మెంట్ జరిగిన తర్వాత టెస్టింగ్ చేయాలా. టెస్టింగ్ అనేది ఏ బేస్ లో చేయాలా అంటే కస్టమర్ ని దృష్టిలో పెట్టుకొని చేయాలా. ఎప్పుడు సపోజ్ ఈ అప్లికేషన్ ఉంది బిజినెస్ అప్లికేషన్ తయారైంది ఎక్కడ? డెవలప్మెంట్ సర్వర్లో బిజినెస్ అప్లికేషన్ రెడీ అయింది. ఓకే, దీన్ని నేను టెస్ట్ చేశాను. ఓకే, టెస్ట్ చేసిన తర్వాత ఎస్ మరొక టెస్ట్ కూడా చేశాను. తర్వాత దీన్ని ఎస్ ఫ్రెండ్స్ డిప్లాయ్ చేశాను, ప్రొడక్షన్ సర్వర్లో డిప్లాయ్ చేశాను. సో ఈ అప్లికేషన్ నడుస్తూ ఉంది. అంటే ఈ అప్లికేషన్ నడిచే క్రమంలో కస్టమర్ ఏం చేస్తాడు అంటే, కస్టమర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ యూజింగ్ దిస్ అప్లికేషన్ ఫ్రమ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, ఫ్రమ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ నుంచి ఉంటుంది యాక్చువల్ గా. అంటే ఎలాగా? కొన్ని సందర్భాల్లో అంటే మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో ఈ అప్లికేషన్ అనేది టెస్ట్ చేయాలి ముందుగానే. మల్టిపుల్ అంటే క్రాస్ ప్లాట్ఫామ్స్ టెస్టింగ్. అంటే
ఇప్పుడు సపోజ్ ఉబుంటూ ఉంది, ఉబుంటూలో అప్లికేషన్ నడుస్తుందా లేదా చెక్ చేసుకో. యాపిల్ ఉంది, యాపిల్లో ఈ అంటే మ్యాక్ లో ఇది నడుస్తుందా లేదా అప్లికేషన్ టెస్ట్ చేసుకోవాలా. ఇదిగో లైనెక్స్ లో ఈ ఎన్విరాన్మెంట్ లో అప్లికేషన్ నడుస్తుందా లేదా చెక్ చేసుకోవాలా. ఇదిగో ఆర్హెచ్ఎల్ ఈ అప్లికేషన్ నడుస్తుందా లేదా చెక్ చేసుకోవాలా. అర్థమైంది? అంటే ఈ విధంగా, అంటే ఇట్లాగా, అంటే దీన్నే మనం ఏమంటాం, క్రాస్ ప్లాట్ఫామ్ అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. క్రాస్ ప్లాట్ఫామ్ టెస్టింగ్ అని పిలుస్తాం. దట్ మస్ట్ బి టెస్టెడ్ ఆన్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎందుకు, కస్టమర్ దేని నుంచి నువ్వు అప్లికేషన్ తీసుకుంటాడో తెలియదు. లేదు లేదు నేను ఈ ప్లాట్ఫామ్ నుంచే పని చేస్తానని చెప్తే ఎట్లా. అది ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా సరే పని చేయాలి. ఇప్పుడు నువ్వు సపోజ్ ఐఫోన్ కొన్నావు, ఐఫోన్లో ఏముంటుంది, ఐఓఎస్ ఉంటుంది, ఐఓఎస్ నుంచి అప్లికేషన్ పని చేయాలి, ఎస్ పని చేయాలి. అలాగే మీరు ఆండ్రాయిడ్ ఉంది, ఆండ్రాయిడ్ నుంచి అప్లికేషన్ పని చేయాలి. నేను లేదు ఆండ్రాయిడ్కే సపోర్ట్ ఇస్తే ఐఓఎస్ నువ్వు ఐఫోన్లో ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తే నేను పని చేయనంటే కాదు కదా. అంతే, అర్థమైందా? సో నేనేంది, ఇప్పుడు ఒక మొబైల్ కొన్నాను, నా మొబైల్లో ఏముంది, ఆండ్రాయిడ్ ఉంది, ఆండ్రాయిడ్ అనే ఓఎస్ ఉంది ఇక్కడ. ఈ అప్లికేషన్ ఇప్పుడు నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నా, ఆండ్రాయిడ్కి ఎక్సలెంట్ గా వర్క్ అయింది. అదే ఐఫోన్ కొన్నా నేను, ఆండ్రాయిడ్ తీసేసి ఐఫోన్ కొన్నా, ఐఫోన్లో ఐఓఎస్ ఉంది, ఈ ప్లాట్ఫామ్ వేరు. ఐఓఎస్ ప్లాట్ఫామ్ నుంచి ఇదిగో దీన్ని యాక్సెస్ చేసుకుంటున్నా ఈ అప్లికేషన్. ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ లో అప్లికేషన్ ఎక్సలెంట్ వర్కింగ్ ఫైన్. బట్ వాట్ అబౌట్ ఐఓఎస్ ప్లాట్ఫామ్, ఐఓఎస్ లో అప్లికేషన్ ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అయింది, టెస్టర్ అనేవాడు ఏం చేశారు, టెస్టింగ్ చేయాలి ఈ అప్లికేషన్ అనేది ఈ ప్లాట్ఫామ్ లో నడుస్తుందో లేదో చెక్ చేయాలి. అంటే అక్కడ ఐఓఎస్ అనేది కావాలి నాకు, ఇక్కడ ఆండ్రాయిడ్ అనేది కావాలి నాకు, ఇక్కడ ఉబుంటూ అనేది కావాలి, ఎస్ ఉబుంటూ. అర్థమైందా? ఇక తర్వాత ఇంకొక ఎన్విరాన్మెంట్ మ్యాక్ ఎన్విరాన్మెంట్, ఎస్ మ్యాక్ తెలుసు కదా, యాపిల్. ఆ ఎన్విరాన్మెంట్ లో పనిచేయాలి, అంటే అక్కడ ఓపెన్ చేస్తే కూడా పనిచేయాలి ఈ అప్లికేషన్, ఎక్కడ ఓపెన్ చేసినా పనిచేయాలి. సో ఆ విధంగా మనం చేయాలంటే చూడండి, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకు కావాలి. మరి డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే చూడండి, రియల్ గా మనకి అదే విధంగా ఇంకొక సందర్భాల్లో నువ్వు చూస్తే, ఇంకొక పాయింట్ లో నువ్వు ఆలోచన చేస్తే, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ కూడా కావాలి మనకి. డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో కూడా మనకి సర్వర్లు కావాలి. అంటే ఎట్లాగా, అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ కొన్నిసార్లు మనం వర్క్ చేసేటప్పుడు డెవలప్మెంట్ టీమ్ మే బి అవైలబుల్ ఇన్ ఇండియా, ఎస్ ఆర్ నో. సో టెస్టింగ్ టీమ్ మే బి అవైలబుల్ ఇన్ సింగపూర్, ఆర్ టెస్టింగ్ టీమ్ మే బి అవైలబుల్ ఇన్ యుఎస్ఏ, ఎస్ ఆర్ నో. ఇలా ఉండొచ్చు కదా. ఒకే ఎన్విరాన్మెంట్ లో ఒకే ప్రాజెక్ట్ లో పనిచేసేవాళ్ళు, ఎస్, క్రాస్ డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ లో పనిచేస్తా ఉండొచ్చు కదా. అక్కడ యుఎస్ లో ఉన్నారు వాళ్ళు, ఇక్కడ ఇండియాలో ఉన్నారు మీరు. సో మీ అందరు కూడా వీఆర్ వర్కింగ్ ద సేమ్ ప్రాజెక్ట్, బట్ టెస్టింగ్ టీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ యుఎస్ఏ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా. వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు. అర్థమైందా? సో అంటే ఇక్కడ ఏం జరిగిద్ది, ఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సర్వర్స్ ఇఫ్ యూ వాంట్ క్రియేట్ సర్వర్స్ విత్ డిఫరెంట్ లొకేషన్స్, అప్పుడు ఇది పని చేయదుగా. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది పని చేయదు, వేస్ట్ అయింది. ఇందాక ఏం చెప్పాను, మనకి ఇదిగో చూడండి, ఏడబ్ల్యూఎస్ లాగిన్ అవ్వాలి, లొకేషన్ తీసుకోవాలి, మళ్ళీ అంటే రీజియన్ తీసుకోవాలి, ఆ రీజియన్ లో ఒక అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేయాలి. అక్కడ 50 సర్వర్లు వేసాం, అక్కడ 50 సర్వర్స్ లో కూడా అమెజాన్ లైనెక్స్ వేయగలిగాం, అక్కడ 50 సర్వర్స్ లో కూడా సిపియు ఎంత ర్యామ్ ఎంత వేయగలిగాం. మరి ఇట్లాగా ఉన్నప్పుడు, ఈ రిక్వైర్మెంట్ ఇలా వచ్చినప్పుడు మరి రిస్క్ కదా. ఎస్ ఆర్ నో. అగైన్ మళ్ళీ ఏం చేయాలా, అంటే 50 సర్వర్లు తయారు చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఏం చేయాలా, ఇంకొక 50 సర్వర్లు ఇండియాలో కాకుండా యుఎస్ లో తయారు చేయాలి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇంకో సర్వర్లు సిడ్నీలో తయారు చేయాలి, మళ్ళీ ఇంకో బ్యాక్కి వెళ్ళి ఇంకో సర్వర్లు ఒహియోలో తయారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కెనడా, ఇది డిఫరెంట్. ఇట్లాగా చేయాలంటే కష్టం అయిపోతుంది యాక్చువల్ గా. పైగా మనకి డెవలప్మెంట్ పర్పస్ కోసం ఉపయోగించే సర్వర్లు ఒక కాన్ఫిగరేషన్ కావాలి, బట్ ఆ కాన్ఫిగరేషన్ డిఫరెంట్. ఓకే, అసలు డెవలప్మెంట్ సర్వర్లు ఈ లొకేషన్ లో కావాలి, ఎస్, అసలు డెవలప్మెంట్ సర్వర్ లో ఈ ఆపరేటింగ్ సిస్టమే ఉండాలి. అర్థమైందా? కాన్ఫిగరేషన్ ఈజ్ డిఫరెంట్, లొకేషన్ ఈజ్ డిఫరెంట్, ఎస్, కాన్ఫిగరేషన్ ఈజ్ డిఫరెంట్, లొకేషన్ ఈజ్ డిఫరెంట్, అట్ ద సేమ్ టైం ఓఎస్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఇన్ని డిఫరెన్స్లు ఉన్నాయి, లొకేషన్ డిఫరెన్స్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? కాన్ఫిగరేషన్ అంటే ఏంది, సిపియు ర్యామ్, అంతే కదా, సిపియు అండ్ ర్యామ్. అంటే డెవలప్మెంట్ సర్వర్ల కోసం ఎంత సిపియు వాడాలి, ఎంత ర్యామ్ వాడాలి, బట్ డెవలప్మెంట్ సర్వర్లు ఏ లొకేషన్ లో ప్లేస్ చేయాలి, బట్ ఆ డెవలప్మెంట్ సర్వర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వేయాలనేది ఇక్కడ ప్రాబ్లం. సరే, ఇది డెవలప్మెంట్ సర్వర్లే, ఓకే. మరి ఆ తర్వాత నెక్స్ట్ క్యూఏ సర్వర్లు, క్యూఏ, అవునా, క్యూఏ సర్వర్లు అంటే ఏంది, టెస్టింగ్ సర్వర్లు.
మరి టెస్టింగ్ సర్వర్లు అంటే దీన్ని మనం డిప్లాయ్మెంట్ సర్వర్లు అని కూడా అనొచ్చు. డిప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ అనొచ్చు, టెస్టింగ్ సర్వర్లు. ఎందుకంటే మనం రియల్ గా టెస్టింగ్ అనేది ఇక్కడ జరిగింది. మరి ఇక్కడ కూడా మన సర్వర్లు అంటే ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ లో ఒక్కొక్క కంపెనీలో ఒక్కోలాగా పిలుస్తారు దీన్ని. QA, టెస్టింగ్, డిప్లాయ్మెంట్. ఇప్పుడు ఇట్లా ఉంది అనుకోండి ఇట. ఆ, ఇప్పుడు ఇవన్నీ సర్వర్లు. మరి ఈ సర్వర్లు అన్నిటికి సంబంధించి టెస్టింగ్, మరి టెస్టింగ్ అనేది ఏం చెప్పాను, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద టెస్ట్ చేయాలా. మరి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద టెస్ట్ చేయాలంటే వాడు అన్నాడు, ఇదిగో నాకు 100 సర్వర్లు కావాలన్నాడు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కి. మరి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కి 100 సర్వర్లు కావాలంటే 100 సర్వర్లు ఎక్కడ కావాలి? ఎస్, ఈ సేయింగ్ దట్ ఈ సే ఎక్కడ యుఎస్ లో 100 సర్వర్లు కావాలి టెస్టింగ్ పర్పస్ కోసం అన్నాడు. కాన్ఫిగరేషన్ ఎంత? డిఫరెంట్ కాన్ఫిగరేషన్. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంది? డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్ మీన్స్ వాడు మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలి. మరి మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఇందాక మనం చూపించిన ఆప్షన్ లో సెట్ కాదు. అది ఒక సర్వర్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సెట్ అవుతుంది అక్కడ. ఒక సర్వర్ ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ సెట్ అవుతుంది. ఆ తర్వాత ఒక సర్వర్ ఒకే ఆపరేటింగ్ సిస్టమ్, ఒకటే కాన్ఫిగరేషన్, ఒకటే లొకేషన్. అయ్యో ఇదేంటిది? అర్థమైందా? అంటే ఇప్పుడు నేనేమంటానంటే సింపుల్ గా చెప్పాలంటే నాకు ఎస్ బాస్, నాకు నా అవసరాలకి లెట్సే ఇదిగోండి ఒక చూడండి రియల్ గా ఒక అదొక పెద్ద ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది అనుకోండి. ఈ ప్రాజెక్ట్ నడిచేటప్పుడు నాకు అవసరాలకి ఇదిగో 100 సర్వర్లు అనుకోండి. 100 సర్వర్లు. ఈ 100 సర్వర్లు నాకు డెవలప్మెంట్ పర్పస్ కోసం తీసుకుంటా. 100 సర్వర్లు డెవలప్మెంట్ పర్పస్ కోసం తీసుకుంటా. మరొక 100 సర్వర్లు టెస్టింగ్ కోసం తీసుకుంటా. అంటే ఏంది? QA కోసం టెస్టింగ్ సర్వర్లు అయ్యి. ఇంకొక 100 సర్వర్లు ఎస్ ఫ్రెండ్స్, ఇంకొక 100 సర్వర్లు ప్రీ ప్రొడక్షన్ తీసుకుంటా. ప్రీ ప్రాడ్ అవునా? ప్రీ ప్రాడ్ అంటే ఏంది? ప్రీ ప్రాడ్ అంటే ఏంది? PAT. దాన్నే మనం ఇంకో భాషలో ఏంటంటే స్టేజింగ్ అన్నా, ప్రీపాడ్ అన్నా, UAT అన్నా. మరొక ఇదిగో మళ్ళీ ఒక దగ్గరగా చెప్పాలంటే ఒక 200 సర్వర్లు ప్రొడక్షన్ కోసం తీసుకుంటాం అనుకోండి. ప్రొడక్షన్ కోసం అంటే ఈ విధంగా రిక్వైర్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ సర్వర్లు వేరే, దాని కాన్ఫిగరేషన్ వేరే, మరి దాని లొకేషన్స్ వేరే. టెస్టింగ్ సర్వర్లు వేరే, దాని కాన్ఫిగరేషన్స్ వేరే, మరి లొకేషన్స్ వేరే. దాని కాన్ఫిగరేషన్స్ వేరే, లొకేషను, కాన్ఫిగరేషను, ప్లాట్ఫాము అన్ని డిఫరెంటే. వాట్ ఈస్ దిస్? ఏంది మనం కన్సిడర్ చేయాలి ఎప్పుడైనా సరే? ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ సర్వర్స్ ఫస్ట్ దాని లొకేషన్ సెట్ చేసుకోవాలా. తర్వాత ఏంటి? ఎస్, కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోవాలా. కాన్ఫిగరేషన్ ఏంటి అసలు? దాని లొకేషన్ ఏంటి, దాని కాన్ఫిగరేషన్ ఏంటి? అర్థమైందా? కాన్ఫిగరేషన్ తర్వాత ఏంది? ప్లాట్ఫామ్ ఏంది? ప్లాట్ఫామ్ అంటే ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, కాన్ఫిగరేషన్ ఏంటి, లొకేషన్ ఏంటి? కాన్ఫిగరేషన్ అంటే ఏంది? CPU, ర్యామ్. దాన్నే మనం కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. CPU అండ్ ర్యామ్. దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, ఇన్స్టాన్స్ టైప్ అని పిలుస్తున్నాం మనం. ఇన్స్టాన్స్ టైప్. ఆ OS ని అంటే AMI. లొకేషన్ అంటే ఏంది? రీజియన్. ఇది రీజియన్ అంటే లొకేషన్. కాన్ఫిగరేషన్ అంటే CPU, ర్యామ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే AMI. సో ఇవన్నీ కూడా నువ్వు సర్వర్లు తయారు చేసేటప్పుడు తెలుసుకొని ఉండాలా. లేకపోతే ఎలా తయారు చేస్తావు? నో. ఎంత కాన్ఫిగరేషన్ ఉన్న సర్వర్లు కావాలి డెవలప్మెంట్ కి, ఎంత కాన్ఫిగరేషన్ ఉన్న సర్వర్లు కావాలి QAకి, ఎంత కాన్ఫిగరేషన్ ఉన్న సర్వర్లు కావాలి ప్రొడక్షన్స్ కి, ఎంత కాన్ఫిగరేషన్ ఉన్న సర్వర్లు కావాలి ప్రీ ప్రొడక్షన్స్ కి. ఇలా మనం తెలుసుకొని సర్వర్లు తయారు. అట్ ద సేమ్ టైం అలాగ తెలుసుకున్నాం, బట్ ఏ లొకేషన్స్ లో ఉండాలి QA సర్వర్లు, బట్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు ఏ లొకేషన్స్ లో ఉండాలి, ప్రొడక్షన్ సర్వర్లు ఏ లొకేషన్స్ లో ఉండాలి. అవునా? సో ఇప్పుడు మీకు అంతా చూస్తే 1, 2, 3, 4, అవునా, 4 సార్లు చేయాలి మీరు ఇది అంతా పని. సో టోటల్ గా 4 సార్లు. అవునా? అర్థమైందా? రిస్క్ అవుతుంది ఇక్కడ. సర్వర్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ విత్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్, విత్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్, విత్ డిఫరెంట్ AMIs. Then what should we do? Yes friends, we can create a number of servers at a time. Okay, but same location possible, but different locations not possible. ఇక్కడ ఏమంటున్నాడు? డిఫరెంట్ లొకేషన్స్ అడుగుతున్నాడు. ఎస్, డెవలప్మెంట్ సర్వర్ ఇన్ ఇండియా, QA సర్వర్ ఇన్ సమ్ అదర్ ప్లేస్, ప్రీ ప్రొడక్ట్ సర్వర్స్ సమ్ అదర్ ప్లేస్, ప్రొడక్షన్ సర్వర్స్ ఇన్ సమ్ అదర్ ప్లేస్, బట్ డిఫరెంట్ సర్వర్స్, డిఫరెంట్ మిషన్స్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్, డిఫరెంట్ పర్పసెస్. మళ్ళీ అది డెవలప్మెంట్ పర్పసా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఏంటది? డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఓకే, డిఫరెంట్ లొకేషన్స్ ఓకే, డిఫరెంట్ పర్పసెస్ ఓకే, డిఫరెంట్ AMIs ఓకే. ఈ 4 గురించి మీకు చెప్పాలి.
దిస్ ఇస్ మై రిక్వైర్మెంట్. అర్థమైందా? దిస్ ఇస్ మై రిక్వైర్మెంట్. సో ఇలాగా అంటే డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. నౌ దిస్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్, ఎస్, వాట్ వీ హ్యావ్ డన్ సో ఫార్, what we have used so far, suitable for this requirement or not? Yes, not suitable. Not suitable. Is not suitable for this requirement. What we have used so far. మనం ఇప్పుడు వరకు యూజ్ చేసిన మెథడ్, ఇప్పుడు వరకు మనం యూజ్ చేసిన ప్రాసెస్ ఈ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయలేదు. ఎస్, దిస్ విల్ నాట్ ఫుల్ఫిల్ యువర్ దిస్ రిక్వైర్మెంట్, దిస్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్. వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ యూజ్డ్ సో ఫార్, దట్ మీన్స్ వాట్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్. Virtualization is also getting same problem. Yes, in backend days we were using, yes friends, in backend days we were using the virtualization, but now it will not work, boss. It won't work. Why? Because everything is in automation. Yes, everything is in automation, no physical. ఎందుకు? భవిష్యత్తు మొత్తం ఆటోమేషనే టోటల్ గా చెప్పాలంటే. అంటే ఈ రిక్వైర్మెంట్ ని 5 నిమిషాల్లో చేయగలను నేను ఆటోమేషన్ ఉపయోగించి. 5 minutes, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 5 minutes. ఎస్, మొత్తం ఎన్ని సర్వర్లు? 500 సర్వర్స్. ఈ రిక్వైర్మెంట్ మొత్తాన్ని నేను 5 minutes లో చేయొచ్చు ఈజీగా, 10 minutes లో చేయొచ్చు ఈజీగా, 15 minutes లోనే కంప్లీట్ చేస్తా అట్లీస్ట్. బట్ ప్రీవియస్ గా కొంచెం కష్టమే బ్యాక్ అండ్ డేస్ లో. పోనీ ఇందాక క్లౌడ్కే వెళ్ళాను, క్లౌడ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇది పెద్ద రిస్క్ ఉంది నాకు. Yes, friends. That means if you want to create a multiple servers with different configurations, with different instance types, with different locations, with different AMIs, with different AMIs and operating systems, yes, to run your business applications, to run your business applications. అర్థమైందా? ఎస్, ఇది ప్రాబ్లం. తర్వాత మనం ఇది పక్కన పెట్టేస్తే, ఇది అంటే ఇప్పుడు జనరల్ గా ఇది చూస్తే మనకి ఫిజికల్ అనేది కష్టమేక. అంటే ఈ సినారియో ఉపయోగించి ఫిజికల్ నేను చేస్తానంటే ఇట్ మే టేక్ అరౌండ్ 6 to 7 months. అంటే మాక్సిమం 6 to 7 months అయితే ఇది రెడీ అవటానికి, ప్రాసెస్ రెడీ అవ్వడానికి. ఇంకా అప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాజెక్టు? ఇక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ నీకు డెలివరీ చేయాలి 2 సంవత్సరాలు పట్టింది, 2 years పట్టింది. అప్పుడు నీ కాంపిటేటర్స్ ఏమవుతారు? అందుకని ఫిజికల్స్ లోకి వెళ్ళటం లేదు ఇప్పుడు ఎవరు కూడా. ఎస్, నో ఫిజికల్, ఓన్లీ ఆటోమేషన్, నో ఫిజికల్. ఫిజికల్ సర్వర్స్ కి లేదు, ఇక అయిపోయింది. ఇక అంటే ఉన్న ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కూడా, ఉన్న పీడీసీలు కూడా డైరెక్ట్ గా క్లౌడ్ లోకి మైగ్రేట్ అవ్వాల్సిందే. ఎస్, దే దే నీడ్ టు మైగ్రేట్ ఎవ్రీథింగ్ ఇన్ క్లౌడ్. సో మనకి ఎప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్ని మొత్తాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం, కరెక్టే. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేసేటప్పుడుగా మీకు ఒక డాక్యుమెంట్స్ ఇస్తారు రియల్ టైమ్ లో. ఆ డాక్యుమెంట్స్ నువ్వు స్టడీ చేయాలా. వితౌట్ అండర్స్టాండింగ్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, అక్కడ వాడు చెప్తాడు, ఇదిగో డెవ్ సర్వర్లు ఈ కాన్ఫిగరేషన్ తో ఇంత విధానంలో ఇట్లాగా ఈ లొకేషన్ లో క్రియేషన్ చేయాలా, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. ఇదిగో ఈ లొకేషన్స్ లో క్యూఏ సర్వర్లు ఈ కాన్ఫిగరేషన్ తో, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో, ఎస్, ఈ సిపియు, ఈ ర్యామ్ కెపాసిటీతో మీరు ఇక్కడ తయారు చేయాలి. ఎక్కడ ఒక డాక్యుమెంట్ ఇస్తారు మీకు. కంపెనీలో జాయిన్ అయిన వెంటనే, ప్రాజెక్ట్ అసైన్ చేసిన వెంటనే మీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది. యూ మస్ట్ రీడ్ దిస్ డాక్యుమెంట్, యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్ డాక్యుమెంట్. అందుకోసమే నేను ప్రజెంటేషన్ స్కిల్స్ నీకు అడుగుతున్నా. అట్ ద సేమ్ టైం మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో స్ట్రైట్ అవే మీకు కేటీ అని కూడా అడుగుతారు. ఎస్, జూనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ జూనియర్స్ కి కేటీ ఇవ్వాల్సి వస్తుంది. మీరు సపోజ్ ఇదే కాన్సెప్ట్ మీద కేటీ ఇవ్వాలనుకోండి. ఈ కాన్సెప్ట్ మొత్తం నేను చెప్పింది చదువుకొని జాగ్రత్తగా నోట్ పేపర్ రాసుకొని ఆ టైంలో రెడీగా పెడితే, ఆ టైంలో ఆ క్లాస్ అన్నప్పుడు ఆ పేపర్ తీసుకొని మనం స్పాట్ లో 5 నిమిషాల్లో ప్రిపేర్ అయ్యి 6వ నిమిషంలో పోయి కేటీ ఇవ్వగలం. మన దగ్గర పేపరు లేదు, మన దగ్గర ముక్క లేదు, ఏమీ లేదు. మనం అంతా బద్ధకంగా ఉన్నాం, బద్ధకస్తుల్లాగా ఉన్నాం. వాడు కేటీఎం అన్నాడు. కేటీఎం అంటే ఏమిస్తావు? కేటీ వెళ్ళాలి. ఇక వెబ్సైట్ మొత్తం వెతుకులాడితే ఈ రోజు మొదలు పెడితే రేపు తెల్లారి పొద్దున 10 గంటలు అయింది. ఎప్పుడు కేటీ ఇవ్వాలి నువ్వు? ఏ, ఇగో జస్ట్ కేకే సార్ చెప్పిన నోట్స్ అంతా ఒకసారి కనిపించమ్మా గూగుల్ అంటే హూ ఆర్ యూ అనిద్ది అది. కేకే ఎవడు, నువ్వెవడివి, నేనేమనుకుంటున్నాను, నన్ను ఏమనుకుంటున్నావు అంటది గూగుల్. కుదరదు అది. లేదు లేదు, పలానా చాప్టర్ 1 నుంచి పలానా చాప్టర్ 2 దాకా నాకు అర్జెంట్ గా డిస్ప్లే చేయమ్మా, అదే కావాలి, వేరేది డిస్ప్లే చేయొద్దంటే కుదరదే. దాన్ని వెతుక్కునే లోపల నీకు టైం పట్టింది. సెర్చింగ్ వెరీ మచ్ డిఫికల్ట్. That means read the documents properly, understand the documents properly, and create the infrastructure properly. Otherwise, బయటికి పంపించేస్తారు మిమ్మల్ని. ఇక్కడ ఉన్నట్టు బద్ధకంగా ఉన్నాం అనుకో, చదవటం కూడా బద్ధకమే కొంతమందికి. కొంతమంది అంటే ఎట్లా ఉంటదంటే, ఇక్కడ ల్యాబ్ లో అయితే నువ్వు ఓకే, ల్యాబ్ లో అయితే నోట్స్ చదవడానికి కూడా బద్ధకం అయ్యి ఆ స్టెప్ ఏందో చెప్పు, ఎగ్జిక్యూషన్ చేస్తాను అంటావు పక్కనుండి. ఆల్రెడీ ల్యాబ్ నోట్స్ నేను ఇస్తా, నోట్స్ నీ పక్కనే ఉంది, నువ్వు ల్యాబ్ చేస్తున్నావు, పక్కన 4 ఉన్నారు నీ దగ్గర.
నువ్వేం చేస్తావు, కనీసం ఈ నోట్స్ లోకి వెళ్ళి ఆ స్టెప్ ఉందో ఎత్తుక్కొని అది ఎందుకు రాశానో కూడా బద్దకించి స్ట్రైట్ గా ఆన్సర్ కావాలని డైరెక్ట్ గా ఇక్కడున్న ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ చూపించి ఇక్కడ ఏం రాయాలో చెప్పు నేను అది టైప్ చేస్తా అనే స్థాయిలో ఉన్నాడు స్టూడెంట్ ప్రజెంట్. ఎలా జాబులు వస్తాయి వాళ్ళకి? అవునవును, అట్లా లేదు, అసలు అడగకూడదు అట్లా. లేదు, తప్పది. ఫస్ట్ ఏం చేయాలా, అక్కడున్న డాక్యుమెంటేషన్ చదవాలి. అందుకని మీకు చాలాసార్లు చెప్పాను, మీరు ఏదైనా సరే ల్యాబ్ అనేది చేయాలంటే చేసే ముందుగా మీరు ఏం ల్యాబ్ చేయాలో ఒక వైట్ పేపర్ మీద రాసుకోవాలి. అందుకే ల్యాబ్ నోట్స్ అనేది రాపిచ్చా. దాన్ని ఎక్కడో పాతాళంలో ముందు ఇసిరేసి పక్కన పడేశారు. ల్యాబ్ నోట్స్ రాపిచ్చేవాడిని నేను ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు. ల్యాబ్ నోట్స్ రాపిచ్చేవాడిని. ల్యాబ్ నోట్స్ అంటే ఏంది, ఏదైతే ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్ ఎలా చేయబోతున్నావో స్టెప్స్ నువ్వు రాసుకోవాలి ఫస్ట్. నువ్వు రాసుకొని ఆ ల్యాబ్ లో ఉన్న స్టెప్స్ నీకు అర్థమయ్యి ఆ స్టెప్స్ ని నువ్వు పక్కన ఎక్స్ప్లెయిన్ చేయగలిగి థియరిటికల్ గా స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు ఆ పేపర్ తీసుకొని నీ ల్యాప్టాప్ ఓపెన్ చేయి. అప్పుడు ఆ పేపర్ లో ఉన్న దాన్ని స్ట్రైట్ గా చూడకుండా ఒకసారి ట్రై చేయి. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ స్టెప్ లో ఎందుకు ఆ డౌట్ వచ్చింది, నేనేం రాశాను ఇక్కడ చూసుకో ఈ పేపర్ని, అంతే. నీకు వాడికి మధ్యలోనే ఉండాల. ఇది సాఫ్ట్వేర్ జాబ్ అంటే. అంతేగాని నువ్వు 10 మంది దగ్గర డిపెండెన్స్ అయితే నీకు సబ్జెక్ట్ యాడ్ వచ్చింది, అసలు సబ్జెక్ట్ రాదు. అందుకని వాడు ఏం చెప్తాడంటే, బాబు నువ్వు ఏదైనా చేసుకో నాకు సంబంధంలా, రీడ్ దిస్ డాక్యుమెంట్స్ ప్రాపర్లీ, అండర్స్టాండ్ దిస్ డాక్యుమెంట్స్ ప్రాపర్లీ, ఎక్స్ప్లోర్ ఇట్, ప్లీజ్ కమ్ టు మై డెస్క్ అంటాడు. కొన్ని సందర్భాల్లో నీ మీద డౌట్ వచ్చినా కూడా, నీకు డాక్యుమెంటేషన్ ఇచ్చాను కదా, దాని నుంచి నువ్వేం అర్థం చేసుకున్నావు, కెన్ యూ ఎక్స్ప్లోర్ ఇట్ ప్లీజ్ అంటాడు వాడు వెంటనే. ఇదేంది, డాక్యుమెంట్స్ చదివే అలవాటు మాకు లేదే. లేదు, మరి ఇప్పుడు ఏం చేయాలా, జాబులు పోతాయి అంతే. ఇక అక్కడి నుంచి జాబులు తీసేస్తారు. ఇంకా దాన్నే మనం రెసిషన్ అంటాం. ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి, ఇంకో పక్క అని పిలుస్తాం. ఇంకో పక్క నా పెర్ఫార్మెన్స్ బాగలేదు అందుకే వాడు నన్ను తీసేసాడని నేను చెప్పుకోను. అబ్బా, అట్లా చెప్పుకుంటే ఎట్లా? సాఫ్ట్వేర్ లో ఉద్యోగాలు లేవు మీరు వద్దు. ఇప్పుడు అసలు ఇక సాఫ్ట్వేర్ ఖాళీ అయిపోతుంది. సాఫ్ట్వేర్ ఖాళీ అయిపోతే నువ్వు ఎలా బతుకుతున్నావు, అసలు నువ్వు ఎలా బుక్ చేస్తున్నావు, నువ్వు అసలు ఆన్లైన్ సిస్టమ్ నీకు ఎలా దగ్గర అవుతుంది? ఎస్, ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా 2020కి ముందు ఒకలాగైతే 2020 తర్వాత ఒకలాగైంది. ఎస్, బిఫోర్ 2020, ఆఫ్టర్ 2020 దుమ్ము రేపుతుంది ఆన్లైన్. ఎస్, దీనికి ఎవరైనా సరే ప్రభావితం అవ్వాల్సిందే. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పుడు 24/7 ఓపెనింగ్స్. నీ దగ్గర స్కిల్ ఉంటే, నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే, నీ దగ్గర మంచి ప్రజెంటేషన్ స్కిల్ ఉంటే, నువ్వు ఈ ఉద్యోగానికి ఫిట్ అని అనుకుంటే తప్పకుండా జాబులు ఇస్తారు. అయితే ఈ రోజు లేట్ అవ్వచ్చు కానీ 2, 3, 4, 5 ఒక నెల ఏదో ఒక టైంలో నువ్వు సెట్ అవుతావు. సెట్ అయ్యేంత వరకు, ఫిట్ అయ్యేంత వరకు నువ్వు నిరంతరం పోరాటం చేస్తూ ఉండాలి డాక్యుమెంటేషన్ మీద. ఓకే. సో యాక్చువల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేషన్ చేసేది వరకే నీ బాధ్యత. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఏదైనా మోడిఫికేషన్ చేయాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిలీట్ చేయాలన్నా ఇక నీ చేతిలో ఉండదు, నీ హ్యాండ్ లో ఉండదు. ఎవరి చేతిలో ఉండదు? అది క్లయింట్ చేతిలో ఉంటుంది. ఎందుకు? ఓనర్, బిజినెస్ ఓనర్ చేతిలో ఉంటుంది. యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద ఓనర్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ సమ్వన్ ఎల్స్, ఈస్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. ఎస్, వీ నీడ్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ దిస్ ఫెలో. Then only we can modify it, then only we can delete it, then only we can do something it, then only we can deploy it. Yes, ప్రొడక్షన్ సర్వర్లు ఉన్నాయి. ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ చేయాలంటే స్ట్రైట్కి వెళ్ళి సిఎస్సిడి పైప్ లైన్ రన్ చేసి ఆంతరం చేస్తానంటే కుదరదు. నో నో, అది ఆటోమేషనే. ఆటోమేషన్ అయినప్పటికి కూడా ప్రొడక్షన్ సర్వర్లు ఎక్కడ ఎవరు అందుబాటులో ఉంటే ఎవరు ఎవరు అప్రూవల్ తీసుకోవాలా? బిజినెస్ ఓనర్ అప్రూవల్ తీసుకోవాలా. ప్రొడక్షన్ సర్వర్లు ఎవరి కోసం ఉన్నాయి? బిజినెస్ అప్లికేషన్ రన్ చేసుకోవడానికి ఉన్నాయి ప్రొడక్షన్ సర్వర్లు, నీ కోసం కాదు. నువ్వు ఓకే, డెవాప్స్ ఇంజనీర్, నువ్వు ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్ అయినా ఆటోమేటిక్ గా జరిగే ప్రాసెస్ అయినా సరే వీ నీడ్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్. అదర్వైజ్ అంటే కొంత డౌన్ టైం కావాలి అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే. ఎస్, మరి అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే కొంత డౌన్ టైం కావాలంటే ఏంది? సర్వర్లు ఆపాలి కాసేపు. సర్వర్లు ఆపాలంటే ఎవడు ఇవ్వాలి అప్రూవల్? ఎస్, క్లయింట్, బిజినెస్ ఓనర్. వీ నీడ్ టు గెట్ ద ఫ్రమ్ ద అప్రూవల్ ఫ్రమ్ ద బిజినెస్ ఓనర్. అప్పుడు వాడు చెప్పిన విధంగానే మనం ఇక్కడ స్టాప్ చేసి అప్పుడు డౌన్ చేసి ఎస్, అప్పుడు మనకి న్యూ ఫీచర్స్ డిప్లాయ్ చేస్తాం. అందుకనే మీరు అప్పుడప్పుడు కొన్నిసార్లు మెయింటెనెన్స్ టైం, యువర్ సర్వర్స్ విల్ నాట్ బి అవైలబుల్ ఫ్రమ్ దిస్ పీరియడ్ ఫ్రమ్ దిస్ టు దిస్ వన్ అనే మెసేజ్ ఇస్తూ ఉంటారు, అంతే అది. సో ఆడ అప్రూవల్ ఇవ్వకపోతే నో వే. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేషన్ చేసే వరకే నీ బాధ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేసే వరకే నీ బాధ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మానిటరింగ్ చేసేది నీ బాధ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ట్రబుల్ షూట్ చేసేది నీ బాధ్యత. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏది డెసిషన్ తీసుకోవాలన్నా అది ఎవడు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్ తీసుకుంటాడు. వీఆర్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద బిజినెస్ ఓనర్, నాట్ ఫర్ యూ, నాట్ ఫర్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. నో 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 నో.
నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండి ఈ పని చేస్తున్నావు ఎవరి కోసం? బిజినెస్ ఓనర్ కోసం. బిజినెస్ ఓనర్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. బిజినెస్ ఓనర్ అంటే ఎవడు? ఏబీసీ బ్యాంక్. ఎస్, దీన్నే మనం ఏమంటాం? క్లయింట్ అంటాం. క్లయింట్ కోసం నువ్వు పని చేస్తున్నావు. మరి సాఫ్ట్వేర్ కంపెనీ ఏంది? మధ్యలో మీడియేటర్ బిట్వీన్ యూ అండ్ క్లయింట్. నీకు అర్థమైందా? బిజినెస్ ఓనర్కి మధ్యలో క్లయింట్. వీడికి నా వల్ల ఉపయోగం ఏంది? నా వల్ల ఉపయోగం ఏంటంటే ఎస్, ప్యాకేజ్. వీడు ఇక్కడ ప్రాజెక్టులు తీసుకుంటాడు, ఇక్కడ నీకు ఎస్ శాలరీ పే చేస్తూ ఉంటాడు. అక్కడ బిల్లింగ్ వేరుగా ఉంటుంది, నీకు ఇచ్చేది వేరుగా ఉంటుంది. మధ్యలో మీడియేటర్ ఎవరు? సాఫ్ట్వేర్ కంపెనీ. అంతేగాని నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీకి ఏదో చేస్తున్నావు అనుకో, నీకు కాదు, బిజినెస్ ఓనర్కి నువ్వు చేస్తున్నావు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాడిది, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మెయింటెనెన్స్ అంతా వాడిది, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ వచ్చే బిల్ అంతా వాడిది. సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, నీది కాదు. నువ్వేం చేస్తున్నావు? సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఎంప్లాయీగా చేరి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో నువ్వు పనిచేస్తున్నావు అంతే. ఈ ప్రాజెక్ట్ అంటే ఎవరు? బిజినెస్ ఓనర్. ఎస్, క్లయింట్. బట్ ఈ బిజినెస్ ఓనర్, ఈ బిజినెస్ ప్రాజెక్ట్ అనేది అక్రాస్ ద గ్లోబ్ నడవచ్చు కదా. కొన్నిసార్లు డెవలప్మెంట్ టీమ్ ఇక్కడ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇంకో ప్లేస్ లో ఉండొచ్చు. అదే మనం అంటున్నాం ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్. ఎస్, ద ప్రాజెక్ట్ మే బి ఇన్ ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్. ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్ ప్రాజెక్ట్ అనేది సలా నడుస్తూ ఉంటాయి కొన్ని. అంటే ఆన్ షోర్ ఆఫ్ షోర్ అంటే ఏంది? ఆన్ సైట్ టీమ్, ఆఫ్ షోర్ టీమ్. ఆన్ సైట్ టీమ్, ఆఫ్ షోర్ టీమ్. ఒక టీం ఇక్కడ ఉంటుంది, ఒక టీం అక్కడ ఉంటుంది, అట్లా. సో దాన్నే మనం ఆన్ సైట్ ఆఫ్ షోర్. కొంతమంది అంటారు కదా, అరే ఆన్ సైట్ ఆఫర్ తగిలింది. ఆన్ సైట్, ఆన్ షోర్, ఆఫ్ షోర్ మోడల్లో మనకు బిజినెస్ ప్రాజెక్టులు నడుస్తూ ఉంటాయి. సో ఆ మోడల్లో నువ్వు కూడా పని చేయాల్సిందే. పొరపాట్లు నీకు ఆన్ సైట్ ఆఫర్ వస్తే నువ్వు వెళ్ళి అక్కడికి పని చేయాల్సింది. దట్స్ ఇట్. ఆన్ షోర్, ఆఫ్ షోర్ అట్లా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ వాంట్ డూ మోడిఫికేషన్స్, ఎనీ మోడిఫికేషన్ ఇన్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ నీడ్ టు టేక్ ద అప్రూవల్, వీ నీడ్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద బిజినెస్ ఓనర్. సరే, ఓకే సార్, పొరపాటులో నేను ఏదైనా అంటే బిజినెస్ ఓనర్ డాక్యుమెంటేషన్ ఇచ్చాడు, డాక్యుమెంటేషన్ ప్రకారం చూశాను, చూసిన తర్వాత అక్కడ కాన్ఫిగరేషన్ ఇన్స్టాన్స్ టైప్ ఏమన్నాడంటే వాడు, సార్ 100 కోర్ సిపియు అన్నాడు, ఆ, అదేమో 64 GB ర్యామ్ అన్నాడు. ఇది క్లయింట్ ఇక్కడ బిజినెస్ డాక్యుమెంట్ లో అలా వివరించాడు. నీకు లొకేషన్ కూడా వాడు చెప్పాడు. పొరపాటులో లొకేషన్ అయితే కరెక్ట్ గానే చెప్పాడు, లొకేషన్ అనేది ఇండియా బాబు అని చెప్పాడు. ఇన్స్టాన్స్ టైప్ బాబు సిపియు ఇది అని చెప్పాడు. డాక్యుమెంటేషన్ అంతా రాసి ఉంటుంది కదా, చెప్పాడు, బాగుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏఎంఐ ఏందమ్మా? లైనెక్స్ అమెజాన్ అన్నాడు, చెప్పాడు, బాగుంది. అయితే నువ్వు పొరపాట్లో ఇప్పుడు కొంచెం మిస్టేక్ చేసి 100 కోర్ సిపియు 64 GB ర్యామ్ బదులుగా ఎస్ 400 కోర్ సిపియు 64 GB అది 400 కోర్ సిపియు 1 TB ర్యామ్ వేసావు. అరే, వాట్ ఈస్ దిస్ నాన్స్ అంటే నువ్వు మర్చిపోయావో, లేకపోతే వేరే ఫోన్ మాట్లాడుతా ఉంటాయి కదా మనకి, ఫోన్లు, చాటింగ్లు, వాట్సాప్లు. తొందరగా బయటికి రావడానికి మార్గాలు ఏదైనా ఉందంటే వాటిని చాటప్ చేసుకోవడం. తొందరగా ఐటీ నుంచి బయటికి రావడానికి ఏం కావాలా? రాత్రిలో పార్టీలు చేసుకోవాలా, విపరీతమైన చాటింగ్ నా పిచ్చి ఉండాలా, విపరీతమైన సోషల్ మీడియా పిచ్చి ఉండాలా. ఈ 3 పిచ్చులు ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ లో అన్ఫిట్. ఈ 3 పిచ్చి ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ అన్ఫిట్. సాఫ్ట్వేర్ లో జరిగే ట్రెమెండియస్ చేంజెస్ కూడా వాడికి అర్థం కాదు. యా, ఈ రోజు చేంజెస్ ఏంటి, రేపు చేంజెస్ ఏంటి, అసలు అప్లికేషన్స్ ఎలా నడుస్తుంది, అప్లికేషన్ లో ఫ్యూచర్, క్లయింట్స్ ఏం ఫీచర్స్ కావాలనుకుంటున్నాడు, క్లయింట్ ఏ విధంగా మాట్లాడుతున్నాడు, క్లయింట్ ఏ విధంగా మీటింగ్ పెడుతున్నాడు, క్లయింట్ మీటింగ్ పెట్టినప్పుడు రిక్వైర్మెంట్స్ ఏం చెప్పాడు, నేను దాన్ని అర్థం చేసుకున్నాను లేదా, అసలు నాకు అర్థం కాకపోతే నేను ఎవరిని అడగాల, ఆ క్వశ్చన్స్ ఎవరికి రేజ్ చేయాలా, సో ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలా, ఇదంతా నీకు టైం ఉండాలంటున్నా. అప్పుడు కూడా నువ్వు ఇంత బిజీగా ఉన్నావు అనుకో, అప్పుడు కూడా ఐటీ నుంచి బయటికి పంపిస్తారు నేను. చాలా మందికి తెలియదు పాపం, ఇలాగే ఐటీలో కూడా ఉండాలని ట్రై చేస్తూ ఉంటాను. నువ్వు ఎందుకు ఐటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక కస్టమర్ కింద నువ్వు పనిచేస్తున్నావు, ఒక క్లయింట్ కింద నువ్వు పనిచేస్తున్నావు, వాడి బిజినెస్ ని నువ్వు ఆపరేట్ చేస్తున్నావు. మరి అలాంటప్పుడు ఏం చేయాలా? యు మస్ట్ ఒబే దేర్ రూల్స్, అదర్వైజ్. అంటే మన ఊర్లో కూడా ఏంది, అలాగే ఇలాగ ఉంటాం కదా, వస్తాది నేను రుస్తుముని నేను అది ఇది అని, అట్లా నడవు ఎక్కడ ఐటీలో. నో, నో క్యాస్ట్, నో రిలీజియన్, నో రుస్తుం, నో వస్తాద్, నథింగ్ ఈస్ దేర్. యు ఆర్ ఎన్ ఐటీ ఎంప్లాయ్, దట్స్ ఇట్. యు మస్ట్ డూ సమ్ హార్డ్ వర్క్, యు మస్ట్ వర్క్ ఫర్ ఇట్, దట్స్ ఇట్. ఇవన్నీ అక్కడ ఏ పని చేయ యాక్చువల్ గా చెప్పాలి. అందుకని ఇప్పుడు నుంచే ప్రొఫెషనల్ గా ఎదగటానికి నేర్చుకోమని జమానా నుంచి చెప్తున్నా. జమానా నుంచి ప్రొఫెషనల్ లుక్ ఉండాలి, ప్రొఫెషనల్ మెథడ్ ఉండాలి నీ దగ్గర, ప్రొఫెషనల్ మైండ్ సెట్ నీ దగ్గర ఉండాలి. సో ఇవన్నిటి చేసుకుంటేనే ట్రైనింగ్, కార్పొరేట్ ట్రైనింగ్ అని నేను చెప్తా. ఎస్, లోపలికి వెళ్ళిన తర్వాత ఇచ్చేది ట్రైనింగ్ నీకెవరు చెప్పరు. అందుకోసం ట్రైనింగ్ లోనే ఇవన్నీ నేను చెప్తూ ఉంటాను. బట్ చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిసీవ్డ్ ఇట్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిఫ్యూజ్డ్ ఇట్, అంటే రిజెక్టెడ్ ఇట్. కాబట్టి రిజెక్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా, దీన్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ చక్కనైన విధానంలో మంచిగా
లైఫ్ సెట్ చేసుకోండి. ఓకేనా? గుడ్. సరే, బాగుంది సార్. ఇప్పుడు ఈ మిస్టేక్ చేశాను అనుకో, ఇప్పుడు ఏమైంది? రిస్క్ అయిపోద్ది. పక్కకు పంపించాడు. ఏది? 100 కోర్ CPU 64 GB ర్యామ్ డాక్యుమెంటేషన్ ఉంటాయి. పొరపాట్లు నువ్వు 400 కోర్ 1 TB ర్యామ్ వేస్తే ప్రాబ్లం. బిల్ ఎవరు పే చేస్తారో ప్రాబ్లం. మరి అలాంటి కేసులో హే సారీ సారీ నేను డిలీట్ చేస్తా అమ్మా అయ్యా అంటే, నో నో నో, డిలీట్ చేసేయడానికి కూడా వాడి నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఎస్ బాస్, this is very very sorry for you. I created 400 core CPU and 1 TB RAM, but which you have mentioned in 100 CPU 64. I'm extremely sorry for that. Please give me some approval to delete all this kind of infrastructure. And మళ్ళీ నువ్వు అప్రూవల్ తీసుకోవాలా? అంటే నువ్వు చేసిన తప్పును నువ్వే మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి. ఎక్కడ రియల్ టైంలో తప్పదు. వాడికి తెలియకుండా మనం రిమూవ్ చేయాలి, నథింగ్. అవ్వదు. వాడికి తెలియకుండా నువ్వు రిమూవ్ చేయలేవు. అర్థమైందా? యూ కెనాట్ రోల్ బ్యాక్ ఇట్. Roll back your mistakes. You cannot roll back your mistakes. That means what? You cannot remove. Roll back means what? Remove. It is not so easy to remove. It is not so easy to roll back your mistakes immediately in the real time. ఇక్కడైతే ఓకే, రియల్ టైమ్ లో కుదరదు, అది ఆ ప్రాసెస్ రాదు. ఇట్స్ నాట్ సో ఈజీ టు రోల్ బ్యాక్ యువర్ అప్డేట్ మిస్టేక్స్. ఎస్, దాట్స్ వై ఎప్పుడైనా సరే మిస్టేక్స్ జరిగితే పెద్ద ప్రాబ్లమే మళ్ళీ ఇక. సో ఇదంతా కూడా హెడేక్ అవుతుంది నాకు. అందుకోసం ఈ హెడేక్ మొత్తాన్ని తీసి పక్కన పడేసి, ఎస్, ఐ గో ఫర్ ఓన్లీ ఆటోమేషన్. ఎస్, ఏయుటి ఆటోమేషన్. అసలు నాకు ఈ హెడేక్ అంతా ఉందమ్మా, నేను ఆటోమేషన్కి వెళ్తే బెస్ట్ కదా. ఎస్, ఆటోమేషన్కి దెన్ వి గో ఫర్ ఆటోమేషన్. నేను ఆటోమేషన్కి వెళ్తా. ఎస్ ఆర్ నో? ఆటోమేషన్కి వెళ్తా. సో దాన్నే మనం ఏమంటామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్. దట్ మీన్స్ వాట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేషన్ చేస్తా. ప్రొవిజనింగ్ అంటే ఏంది ఫ్రెండ్స్? ఇప్పుడు దాకా మనం చేసే మాన్యువల్ గా దాన్నే మనం క్రియేషన్ అంటాం, దీన్నే మనం ప్రొవిజనింగ్ అని పిలుస్తాం. ప్రొవిజనింగ్, PROVISING, ప్రొవిజనింగ్ అంటే ఏంది సార్? ప్రొవిజనింగ్ అంటే ఏంది సార్ చెప్పండి సార్? ప్రొవిజనింగ్ అంటే క్రియేషన్. ప్రొవిజనింగ్ అంటే క్రియేషన్ అంటే ఇన్ఫ్రా 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 ప్రొవిజనింగ్ అంటే ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ అంటే ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ బై ఆటోమేటికల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటోమేషన్. దట్స్ ఇట్. బై ఆటోమేటికల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటోమేషన్. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆటోమేషన్ ప్రాసెస్ ఉపయోగించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ చేస్తాం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేస్తాం. ఎస్, ప్రొవిజనింగ్ మీన్స్ వాట్? క్రియేటింగ్. సో నౌ we will understand the infrastructure automatic processing. Now you will understand infrastructure, yes friends, automatic provisioning. Infrastructure automatic provisioning, infrastructure automation process. That means what? Automate the infrastructure creating process. What is this? సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటిది? టైప్ చేస్తాను. కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, అందుకే టైప్ చేస్తే బెస్ట్ కదా. టైపింగ్ స్కిల్స్ కూడా కావాలి. మళ్ళీ ఎంతమందికి టైపింగ్స్ వచ్చినాయో అది తెలియదు మళ్ళీ. మనకి జాబులు రావాలంటే చాలా ఉన్నాయి బాస్. ఆటోమేట్ ద ఇన్ఫ్రా STRUCTU ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, CREATI క్రియేషన్ ప్రాసెస్, CUSS. క్రియేషన్ అనే దాన్ని మనం ఏమంటాం ఇంకో భాషలో? ప్రొవిజనింగ్. PROVISING ప్రొవిజనింగ్. PROVISI ప్రొవిజనింగ్. ప్రొవిజనింగ్ మీన్స్ వాట్? క్రియేటింగ్. అంటే కొంతమంది ప్రొవిజనింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ అంటే డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అని రాడు. అంటే నీకు అసలు సబ్జెక్ట్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్ ఫ్రెండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ అంటాడు. RUCTU ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటింగ్. ఇదంతా కూడా ఆటోమేటిక్ వేలో నడవాలన్నమాట. ఇదంతా కూడా ఆటోమేటిక్ గా నడవాలి. అంటే ఏంది? ఐ క్రియేట్ ఇన్ఫ్రా ఆటోమేటికలీ. సో ఏంటి? ఐ క్రియేట్, ఎస్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్, MACLA ఆటోమేటికల్లీ. then I want to create a infrastructure automatically.
అయితే ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేషన్ చేయాలంటే నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ఎస్, క్లౌడ్ ఉంది, క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంది. ఓకే, క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంది. ఆ క్లౌడ్ ప్లాట్ఫామ్ కి ఎగ్జాంపుల్ ఏంది? చాలా ఉన్నాయి. ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంది? ఏడబ్ల్యూఎస్ ఉంది, జీసీటీ ఉంది, ఐబిఎం ఉంది, ఒరాకిల్ ఉంది. ఎస్ ఫ్రెండ్స్, తర్వాత ఏంది? అజ్యూర్ కూడా ఉంది. అనుకో, చాలా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అయితే ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ పక్కన పెడితే మనం యూజ్ చేస్తున్న క్లౌడ్ ప్లాట్ఫామ్ ఏంది? ఎస్, నౌ వి వి ఆర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్ఫామ్. మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉపయోగిస్తుంది. మరి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆటోమేటిక్ గా క్రియేషన్ చేయడానికి ఏముంది? అది సర్వర్లు క్రియేషన్ చేయడానికి ఏముంది? ఈసీ2 ఉంది. డిబి సర్వర్లు క్రియేషన్ చేయడానికి ఏముంది? ఆర్డిఎస్ ఉంది. బకెట్స్ తయారు చేయడానికి ఏముంది? ఎస్3 ఉంది. ఎస్3లు అర్థమైందా? సో అక్కడ మనకి పూర్తి స్థాయిలో లోడ్ బ్యాలెన్సింగ్ చేయడానికి ఏముంది? లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో మనకి దగ్గర దగ్గర డిస్క్ ని క్రియేషన్, వాల్యూమ్ క్రియేషన్ అదంతా ఈబిఎస్ ఉంది. అవునా? ఈబిఎస్. ఇలా చాలా చాలా ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆటోమేటిక్ గా క్రియేషన్ చేయడానికి కూడా ఏడబ్ల్యూఎస్ లో ఒక సర్వీస్ ఉంది అంటున్నాను నేను. ఓహో, ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆటోమేటిక్ గా తయారు చేసిద్ది ఎవరు? ఒక సర్వీస్ ఉంది. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో. అంటే ఏడబ్ల్యూఎస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆటోమేటిక్ గా తయారు చేయొచ్చు. ఆ తయారు చేయడానికి నా దగ్గర ఒక సర్వీస్ ఉంది. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో. ఎస్ ఫ్రెండ్స్, సో ఏడబ్ల్యూఎస్ లో ఏడబ్ల్యూఎస్ లో ఆటోమేటిక్ గా ఏడబ్ల్యూఎస్ సో ఏడబ్ల్యూఎస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆటోమేట్ చేయడానికి, ఆటోమేటిక్ గా, అర్థమైందా? ఆటోమేట్ చేయడానికి ఎస్ ఫ్రెండ్స్ ఒక సర్వీస్ ఉంది. దట్ మీన్స్ వాట్? వీ హ్యావ్ ఎ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ సర్వీస్ అని పిలుస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేట్ చేయడానికి ఒక సర్వీస్ ఉంది. దాన్నే మనం ఏమని పిలుస్తాం? ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్ ఫ్రెండ్స్ ప్రొవిజనింగ్ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ సర్వీస్ ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ సర్వీస్ అనేది ఉంది. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో. దాని పేరు ఏంది? ఎస్, దాని పేరు ఎస్, ఎగ్జాంపుల్ ఎస్ ఫ్రెండ్, దాని పేరే క్లౌడ్ ఫార్మేషన్. దాని పేరు క్లౌడ్ ఫార్మేషన్. ఎస్. అయితే ఈ క్లౌడ్ ఫార్మేషన్ ఉపయోగించి ఏడబ్ల్యూఎస్ లో మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవిజనింగ్ చేయొచ్చు. మరి అదర్ ప్లాట్ఫామ్స్ లో లో ఇది పనిచేయదు. క్లౌడ్ ఫార్మేషన్ అనేది a service which is available inside AWS. Cloud formation is a service which is available in AWS cloud format, but this is only work for AWS, not for others. మరి others లో చేయాలంటే వేరే ఉన్నాయి, ఇది కాదు. Cloud formation is only for AWS. We can only create an infrastructure automatically in AWS only. We use this service in only AWS. We use this service in only AWS. ఏది? క్లౌడ్ ఫార్మేషన్. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ క్లౌడ్ ఫార్మేషన్? ఎస్, ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ క్లౌడ్ ఫార్మేషన్ చెప్పొచ్చు. మరి ఎక్కడ ఉపయోగిస్తారు? ఎస్, వీఆర్ యూజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ యాజ్ అ సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. బట్ దట్ నేమ్ ఈస్ వాట్? క్లౌడ్ ఫార్మేషన్. Cloud formation is a service which is available in AWS cloud platform, which can be used to provisioning the infrastructure set. With the help of this service, అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, అది విషయం. అంటే క్లౌడ్ ఫార్మేషన్ అనేది మనకి అర్థమైంది. సపోజ్ యువర్ ఆర్గనైజేషన్ యూజింగ్ డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. అరే అంతే కదా, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అనేది నీకు తెలుసు. ఏడబ్ల్యూఎస్ లో క్లౌడ్ ఫార్మేషన్ ఉపయోగించి మాత్రమే నువ్వు సర్వర్లు తయారు చేయగలవు, అంతే. అయితే పొరపాట్లు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది? మార్కెట్ సినారియో రేటింగ్ ఎలా మారింది అంటే, మార్కెట్ లో చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉపయోగిస్తున్నా. టాప్ క్లౌడ్ ఇది అనుకోండి. ఈ టాప్ క్లౌడ్ లో నాకు 20 సర్వీసులు ఎక్సలెంట్ గా ఉన్నాయి. 20 సర్వీసెస్ నా బిజినెస్ కు తగ్గట్టుగా మంచి లెస్ ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. చాలా మంది క్వశ్చన్ వేస్తా ఉంటారు. సో 20 అంటే మేజర్ సర్వీస్ అన్ని కూడా ఏడబ్ల్యూఎస్ నుంచి తీసుకుంటా. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, జీసీపీ.
ఇతని దాంట్లో ఒక సర్వీస్ అనేది బాగా నచ్చింది నాకు. ఒక సర్వీస్ బాగా నచ్చింది. నేనేంది ఆ సర్వీస్ ఇక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నానుగా. అంటే కొన్ని సందర్భాల్లో ఏడబ్ల్యూఎస్ నుంచి కొన్ని వాడుకుంటా. కొన్ని సందర్భాల్లో జీసీపీ నుంచి కొన్ని వాడుకుంటా. అవసరమైతే కొన్ని సందర్భాల్లో ఐబీఎం ఉంది. ఐబీఎం క్లౌడ్. ఐబీఎం క్లౌడ్ నుంచి కొన్ని సర్వీసులు నా ఇష్టం అది. యెస్. క్లయింట్ యాస్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. Only for this reason, I use this service in GCP sometimes. Only for the reason I use this service in IBM. Yes. అంటే కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ ఉన్న సర్వీసులు నాకు నచ్చినాయి కాబట్టి తీసుకొని వాడుకుంటా అంతే. అంతే కదా! ఇప్పుడు మనం వెళ్తాం షాపింగ్‌కెళ్తాం. షాపింగ్‌కెళ్ళినప్పుడు ఏం చేస్తాం? అక్కడ ఆ షాప్‌లో నచ్చిన ఐటెమ్ పర్చేజ్ చేసుకుంటాం. దట్స్ ఇట్. ఇంకో షాప్‌కెళ్ళినప్పుడు ఇంక అక్కడ నచ్చిన ఐటెమ్ పర్చేజ్ చేసుకుంటాం. డిఫరెంట్ బ్రాండ్స్ బాస్ అంతే. ఇది కూడా అంతే. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి యూజ్ ఏడబ్ల్యూఎస్. బట్ కొన్ని సందర్భాల్లో అక్కడికి కూడా ఎళ్తాం. అంటే ఇక్కడ మనకి ఏ అవసరం ఎప్పుడొచ్చిదో తెలీదు. వాడంటాడు, "సో, కెన్ యూ క్రియేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ జీసీపీ" అంటాడు అనుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వెళ్ళావు. యెస్. లోపలికెళ్ళావు, జాయిన్ అయ్యావు. జాయిన్ అయిన తర్వాత ఏంది? "కెన్ యూ క్రియేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ జీసీపీ" అంటాడు వాడు. లేదండి. నేను ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాను. నాకు క్లౌడ్ ఫార్మేషన్ అనేది వచ్చు. ఏంది? క్లౌడ్ ఫార్మేషన్ వచ్చు. నేను అదే చేయగలను. అంటే కుదరదు గదా! అంటే జీసీపీలో గూడా నువ్వు చేయగలగాల. మరి జీసీపీలో క్లౌడ్ ఫార్మేషన్ లేదే. ఏడబ్ల్యూఎస్ అనే దాంట్లోనే క్లౌడ్ ఫార్మేషన్ ఉంది. అదొక సర్వీస్ యాక్చువల్‌గా ఏడబ్ల్యూఎస్‌లో. మరి జీసీపీలో ఎట్లా? మరి ఐబీఎం క్లౌడ్‌లో ఎట్లా? మరి ఒరాకిల్ క్లౌడ్ ఉందెట్లా? మళ్ళీ అజూర్ క్లౌడ్ ఉందెట్లా? వీటిల్లో రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నువ్వెట్లా చేయగలవు? యెస్ ఆర్ నో. అంటే కొన్ని సందర్భాల్లో గతంలో వాళ్ళ అప్లికేషన్స్ ఈ డిపెండెన్సీని బట్టి ఈ క్లౌడ్స్‌లో రన్ చేస్తున్నారేమో ఆ సర్వీస్‌ని. అంత మాత్రం చేత నువ్వు నాకు తెలియదంటే కాదు కదా! మరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ అనేది ఏ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లో అయినా నువ్వు సెట్ చేసుకోగల శక్తి ఉండాలి నీ దగ్గర. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ అనేది ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా నువ్వు చేయగలిగి ఉండాల. మరి ఏ ప్లాట్‌ఫార్మ్‌లోనే చేయాలంటే క్లౌడ్ ఫార్మేషన్ అనేది పనిచేయదు. ఓకే. మరి క్లౌడ్ ఫార్మేషన్ పనిచేయదు కాబట్టి దానికి సమానమైన టూల్ ఏముంది? అని చూస్తే మనకి యెస్ ఫ్రెండ్స్. అంటే ఐ వాంట్ టు ప్రొవిజనింగ్ ఇన్ ఐబీఎం. ఐ వాంట్ టు ప్రొవిజనింగ్ ఇన్ జీసీపీ. యెస్. అర్థమైందా? అంటే వాళ్ళేం జేస్తారు? కొన్ని సందర్భాల్లో వాళ్ళు గూడా ఆటోమేట్ ట్రై చేస్తా ఉంటారు గదా! యెస్ ఫ్రెండ్స్. వెనెవర్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ ట్రైయింగ్ టు ఆటోమేట్ దేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ ప్రాసెస్, దెన్ నీడ్ టు యెస్ ఫ్రెండ్స్ కామన్ ప్లాట్‌ఫార్మ్. ఒక కామన్ ప్లాట్‌ఫార్మ్ గావాలి. అంటే ఏడబ్ల్యూఎస్‌కైనా, జీసీపీకైనా, అజూర్‌కైనా, ఐబీఎంకైనా ఒక కామన్‌గా ఒక ప్లాట్‌ఫార్మ్ గావాలా? ఆ ప్లాట్‌ఫార్మ్‌ని ఏం చేసాడంటే ఒక వ్యక్తి తెలివిగా ఆలోచించాడు. అరే! ఇట్లాగైతే బెస్టు రిజల్ట్ వస్తాయి. అందరూ ఉపయోగించుకునే దాని కోసం నేనే కామన్ ప్లాట్‌ఫార్మ్ నేను తయారు చేస్తే పోలా అనుకున్నాడతను. అర్థమైందా? అనుకున్నాడతను. యెస్. అతననుకోని ఏం చేశాడంటే, ఒక కామన్‌గా అందరికి ఉపయోగపడే యెస్ ఫ్రెండ్స్ ఒక టూల్ తయారు చేశాడు. దట్ మీన్స్ వాట్? స్పెషల్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్. అంటే స్పెషల్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ కోసమే తయారు చేశాడు దాన్ని. చాలా మోడర్న్ కల్చర్ తోటి, మోడర్న్ లుక్ తోటి. అయితే అప్‌డేట్స్ ఎక్కువొస్తాయి దీంట్లోకి. స్పెషల్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్. అర్థమైంది. సో, ఏదైనా అంతే గదా! రియల్‌గా చెప్పాలంటే గతంలో మీరు చూస్తే చూడండిప్పుడు, గతంలో మీరు చూస్తే బ్యాక్ ఎండ్ డేస్ మనం రియల్‌గా ఇది చూడండి ఇక్కడ. ఇదిగోండి. ఇక్కడ ఇది మనం చూస్తే ఇదిగోండి. ఇక్కడ ఫిజికల్ సర్వర్‌లు తయారు చేశాను. సో, డెవలప్‌మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ టెస్టింగ్ జరిగింది. టెస్టింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ప్రీ ప్రొడ్ తర్వాత ప్రొడక్షన్ అని చెప్పాం. అర్థమైందా? అసలు ముందుగా పక్కన పెడితే, డెవలప్‌మెంట్ జరిగిన తర్వాత, నువ్వు బిల్డ్ చేసిన తర్వాత వార్ ఫైల్ ఒస్తది. అవునా? నువ్వు బిల్డ్ చేసిన తర్వాత వార్ ఫైల్ ఒస్తది. బిల్డ్ చేసిన తర్వాత వార్ ఫైల్‌ని డిప్లాయ్ చేయాలిగా. యెస్ ఆర్ నో. మరి డిప్లాయ్ చేయాలంటే అక్కడ మరి ఏముండాలి మనకి? యెస్. డిప్లాయ్ చేయటానికి డిప్లాయ్‌మెంట్ సర్వర్స్ ఉండాలి గదా! ఆ డిప్లాయ్‌మెంట్ సర్వర్స్‌లో ఏముండాలి మనం? యెస్. జెంకిన్స్ ఉండాలి. యెస్ ఆర్ నో. ఆ తర్వాత ఇంకా యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ వార్ ఫైల్ ఏదైతే తయారవ్వడానికి మనకేముండాలి? జెంకిన్స్ ఉండాలి, మావెన్ ఉండాలి. యెస్ ఆర్ నో? అవునా? జెంకిన్స్ ఉండాలి, మావెన్ ఉండాలి, టామ్‌క్యాట్ ఇవన్నీ చాలా ఉన్నాయి గదా! ఇవన్నీ నేర్చుకోవాలి గదా మనం. అంటే వార్ ఫైల్ అనేది జనరేట్ అయింది బాస్. వార్ ఫైల్ జనరేట్ అయిన తర్వాత మనకిక్కడ ఏముంది? డిప్లాయ్‌మెంట్ సర్వర్. అంటే డిప్లాయ్‌మెంట్ సర్వర్‌లు ఈ వార్ ఫైల్‌ని డిప్లాయ్ చేయాల. డిప్లాయ్‌మెంట్ సర్వర్‌లు ఈ వార్ ఫైల్‌ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్‌మెంట్ సర్వర్‌లో వార్ ఫైల్ అంటే టెస్టింగ్ సర్వర్‌లు సారీ. క్యూఏ సర్వర్‌లు అంటే డిప్లాయ్‌మెంట్ సర్వర్‌లు ఏదైనా ఒకటే మాట.
అది చేసిన తర్వాత అక్కడ టెస్టింగ్ అయిపోయింది, నెక్స్ట్ లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే జెంకిన్స్ అనేది, ఎస్ జెంకిన్స్ అనేది చూస్తే మీరు చూస్తే జెంకిన్స్ అనేది AWS లో ఉపయోగపడిద్ది నేను అంటున్నా. తర్వాత జెంకిన్స్ అనేది జీసీపీలో ఉపయోగపడిద్ది. జెంకిన్స్ అనేది ఎస్ ఫ్రెండ్స్ అజూర్ లో ఉపయోగపడిద్ది. జెంకిన్స్ అనేది ఎస్ యూ కెన్ రన్ ఆన్ ఎనీవేర్. జెంకిన్స్ అనేది ఫిజికల్ సర్వర్ లో కూడా ఉపయోగపడిద్ది. ఫిజికల్ ఎస్ ఫిజికల్ డీసీలో ఉన్నాయి కదా, ఫిజికల్ డీసీలకు కూడా జెంకిన్సే వాడుకోవచ్చు. ఫిజికల్ డేటా సెంటర్స్ లో కూడా జెంకిన్సే వాడుకోవచ్చు. అంటే అంత పవర్ఫుల్ మెకానిజం. అంటే ఈ విధంగా చెప్పాలంటే దీనిలాగే మరొక టూల్ కూడా ఉంది. ఎస్ ఇలాగే పనిచేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ వార్ ఫైల్ జనరేట్ చేసావో బిల్డ్ చేసి, ఎస్ ఫ్రెండ్స్ బిల్డ్ చేసి వార్ ఫైల్ జనరేట్ చేసావు. బిల్డ్ చేసి వార్ ఫైల్ జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం సిఎస్సిడి రన్ చేస్తాం కదా, సిఎస్సిడి ఎస్ జెంకిన్స్, అవునా జెంకిన్స్. సో ఆ సిఎస్సిడి రన్ చేసిన తర్వాత అక్కడ డిప్లాయ్ అయిపోయింది కదా, డిప్లాయ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా, ఇంకోటి అలా ఫైనల్కి వెళ్ళింది అనుకోండి. ఓకేనా. సో జెంకిన్స్ ఏ విధంగా అయితే మనం అన్ని ప్లాట్ఫామ్స్ లో ఉపయోగిస్తున్నాము, ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ కోసం మనం చాలా రకాలుగా ఎస్ ఫ్రెండ్స్ టూల్స్ ఉన్నాయి. అయితే వాటిల్లో ఫస్ట్ వరుసలో వచ్చే టూల్ పేరు మనకు తెలిస్తే టెరాఫామ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్ అర్థమైందా. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్ అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు చూడండి, ఇక్కడ సర్వర్స్ క్రియేషన్, ఆ తర్వాత క్యూఏ సర్వర్స్ అవ్వచ్చు, డెవలప్మెంట్ సర్వర్లు అవ్వచ్చు, ప్రీపోడ్ సర్వర్స్ అవ్వచ్చు, స్టేజింగ్ సర్వర్స్ అవ్వచ్చు, ఏదైనా చాలా రిస్క్ అవుతుంది ఇక్కడ. ఏది బ్యాక్ ఎండ్ డేస్ లో మనం ఆ సర్వర్లు తయారు చేసిన తర్వాత మీరు జెంకిన్ ఇన్స్టాల్ చేయాలి, మ్యావెన్ ఇన్స్టాల్ చేయాలి, ఆ తర్వాత టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలి. ఎప్పుడు బ్యాక్ ఎండ్ డేస్ లో ఈ విషయం నేను చెప్తుంది, ఇదంతా కూడా ఈ పిక్చర్ బ్యాక్ ఎండ్ డేస్ పిక్చర్. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి టెరాఫామ్ వచ్చిందని చెప్తున్నా. ఎప్పుడు గతంలో వీ యూస్ టు క్రియేట్ అ ఫిజికల్ infrastructure manually, install the Jenkins, install the Tomcat, install the Maven, generating the war file, everything was physical. అర్థమైంది. ఎప్పుడు గతంలో ఇన్ ద బ్యాక్ ఎండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫిజికల్ బాస్. బట్ నౌ ఎవ్రీథింగ్ వాజ్ ఫిజికల్ అనుకుంటే మాన్యువల్ అనండి, సూపర్ గా ఉంటుంది మాన్యువల్. ఎవ్రీథింగ్ వాజ్ మాన్యువల్. బట్ ఇప్పుడు ఏంది, నో మాన్యువల్. ఎవ్రీథింగ్ మాన్యువల్ గా చేసి వార్ ఫైల్ ని జనరేట్ చేసేవాళ్ళం గతంలో. ఇప్పుడు ఏంది, అట్లా లేదు. టార్గెట్ సర్వర్స్ డిప్లాయ్ చేసే సర్వర్లను కూడా మాన్యువల్ గా తయారు చేసేవాళ్ళం అప్పుడు. టార్గెట్ సర్వర్స్ అంటారు వాటి. అదే డిప్లాయ్మెంట్ సర్వర్స్, అదే క్యూఏ సర్వర్స్, ఏదైనా సరే ప్రీ ప్రొడక్ట్ సర్వర్స్, ప్రొడక్షన్ సర్వర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వి డిప్లాయ్ దిస్ వార్ ఫైల్ మాన్యువల్లీ. సో ఆల్ దిస్ మాన్యువల్ ప్రాసెస్ వీ కెన్ డూ ఆటోమేటిక్, మనకు తెలుసు ఆల్రెడీ అది. అయితే సర్వర్స్ ని మనం మాన్యువల్ గా కాకుండా, ఎస్ సర్వర్స్ మనకు మాన్యువల్ కాకుండా టెరాఫామ్ ఉపయోగించి ఎలా క్రియేషన్ చేయాలి, టెరాఫామ్ ఉపయోగించి మనం ఏమేం చేయగలం, ఎస్ టోటల్ గా అందరికి అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందరికీ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అంటే ఇప్పుడు ఏమైంది మనకి, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ సర్వర్లు తయారు చేయొచ్చు, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ వార్ ఫైల్ జనరేట్ చేయొచ్చు, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అప్లికేషన్ టెస్ట్ చేయదు, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అప్లికేషన్ రన్ కూడా అయిపోతుంది. ఫ్యూ మినిట్స్, అండర్ ఫ్యూ మినిట్స్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటోమేషన్. ఆటోమేషన్ అనేది అంత ఇంపార్టెంట్, యాక్చువల్గా చెప్పాలంటే ఆటోమేషన్ అంత ఇంపార్టెంట్. అంటే వెన్ దేర్ ఈస్ రిక్వైర్మెంట్ ఐ క్రియేట్ 100 సర్వర్స్ వెరీ క్విక్లీ. అర్థమైంది. మాన్యువల్ ప్రాసెస్ అనేది లేటే, చూడు మాన్యువల్ ప్రాసెస్ అనేది లేటే చూడండి ఇక్కడ. సో వెన్ ఎవర్ ఐ వాంట్ టు క్రియేట్ 100 సర్వర్స్ వెరీ క్విక్లీ, మాన్యువల్ ప్రాసెస్ వెరీ లేట్, మాన్యువల్ ప్రాసెస్ అనేది లేట్ అయితే. సో మీరు కొంచెం ప్రజెంటేషన్ స్కిల్స్ రెడీ చేసుకొని ఇంటర్వ్యూస్కి తిరగటం మొదలు పెట్టాలి నెక్స్ట్ వీక్ నుంచి. అంటే ఈ వీక్ లో మీకు కావాల్సినంత ఇన్పుట్ నేను ఇస్తాను కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి ఆ పని చేయొచ్చు. మీరు తిరుగుతూనే ఈ క్లాసులు అటెండ్ అవ్వండి, అంతేగాని బద్ధకంగా ఇప్పుడు పళ్ళు తోమకుండా కూడా ఈ క్లాస్ని ఇది అయిపోయిన తర్వాత 2 గంటలకు అన్నం తిని మళ్ళీ నిద్రపోగాకండి. ఆ? బద్ధకాన్ని తగ్గించుకోవాలా, స్టామినా ఉండాలా. ఉదయం 7 గంటలకల్లా నువ్వు నిద్ర లేసి ఏదో పని ఉన్నట్టుగా హడావుడి చేస్తా ఉండాలి. అది ఇంట్లో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే. ఓకే సార్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ అని మీరు అంటున్నారు కదా, మరి ఎలా చేస్తారు దాన్ని, స్క్రిప్టే
Yes, script. Inside this infrastructure provisioning tool, we use the script. The script will create a infrastructure. Script, by using the script, we can ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్ ఉపయోగించి ఈ స్క్రిప్ట్ సహాయంతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రియల్ గా చెప్పాలంటే మనకి టెరాఫామ్ అనేది వెరీ వెరీ పాపులర్. యాక్చువల్ గా చెప్పాలి టెరాఫామ్ అనేది వెరీ వెరీ పాపులర్. మరి సార్ మీరు చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్నే మనం ఏమంటాం? ఎస్ ఫ్రెండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్ అని అంటారు. కొంతమంది ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. అంటే దాన్ని ఇంకో భాషలో ఏమంటారంటే ఐ తీసుకున్నాడు, ఏ అంటే ఏ తీసుకున్నాడు, సి అంటే సి, ఐఏసి. చూసారా, ఐఏసి టూల్. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్. అదేనా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటే ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్ గా క్రియేషన్ చేయడానికి ఉపయోగించే టూల్ అని అర్థం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ టూల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆటోమేటిక్ గా తయారు చేసుకోవడానికి ఉపయోగించే టూల్స్ అని అర్థం. అయితే వీటిల్లో మనకి తెలుసు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ లో మనకి ఆల్రెడీ ఏముంది? ఎస్ ఫ్రెండ్స్, చూస్తే మీరు ఇదిగోండి చూడండి, అంటే స్పెషల్ గా టెరాఫామ్ అని చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ టెరాఫామే కాకుండా మనకి మధ్యలో చాలా ఉన్నాయి. ఎస్ ఫ్రెండ్స్, మధ్యలో చాలా ఉన్నాయి. ఏంటది? టెరాఫామ్ ఒకటి. ఎస్, టెరాఫామ్ ఎక్సలెంట్ బాస్, టిఈఆర్ఆర్, టెరాఫామ్ ఎక్సలెంట్ ఆప్షన్. ఇన్ ద టెరాఫామ్ యూజ్ స్క్రిప్ట్ ఉపయోగిస్తాం. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ ఎక్సలెంట్ గా చేస్తాం. టెరాఫామే కాకుండా మనం ఇందాక చెప్పేది క్లౌడ్ ఫార్మేషన్. ఎస్. నెక్స్ట్ ఇంకోటి ఏంది? యాన్సిబుల్ ఉంది, క్లౌడ్ ఫార్మేషన్ ఉంది. యాక్చువల్ టెరాఫామే కాకుండా. సో అయితే యాన్సిబుల్స్ లో మనం ఏం రాస్తాం? ప్లే బుక్స్ రాస్తాం. ప్లే బుక్స్ లో ఏముంటే స్క్రిప్టే ఇక్కడ ఉండేది కూడా, ఇక్కడ కూడా స్క్రిప్టే. మరి ఇదేంది ఇది? ఎస్, ఇది క్లౌడ్ ఫార్మేషన్ అనేది రియల్ గా చెప్పాలంటే ఒక సర్వీసు ఇన్ AWS. ఇది వేరే యాక్చువల్. ఇది ఏదంతా సూట్ అవ్వదు. సో బాగా సూట్ అయ్యేది ఏంది అంటే ఐఏసీకి టెరాఫామ్. ఐఏసీకి బాగా సూట్ అయ్యేది 100కి 100% టెరాఫామే ఉపయోగిస్తాం. దట్స్ ఇట్. సరే, టెరాఫామ్ ఎలా వస్తుంది మనకి? లైసెన్సా, పెయిడా? ఎస్, ఫ్రీ. ఓహో, అందువల్ల దాన్ని ఎక్కువ మంది ఉపయోగిస్తాం. ఇట్స్ ఎ ఫ్రీ టూల్ బాస్. ఇట్ ఈస్ ఏ ఫ్రీ టూల్. వీ కెన్ యూస్ ఫ్రీలీ, నో ప్రాబ్లం. వీ కెన్ యూస్ ఫ్రీలీ, నో ఇష్యూ అనమాట. సో అంటే దీంతో మనం ఏం చేస్తాం? టెరాఫామ్ తోటి ఎస్, క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. అర్థమైందా? క్రియేషన్ అండ్ మేనేజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అర్థమైందా? మేనేజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వి యూస్ ఫర్ టెరాఫామ్. ఓకేనా? సో ఇది ఎలాగా ఉంటుంది, ఏంటి ఈ స్టోరీ ఏంది, ఇవన్నీ కూడా అంటే రియల్ గా టెరాఫామ్ గురించి ఇదిగో ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా మీకు చెప్తే గానీ అర్థం కాదన్నమాట. ఇదంతా ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీరు స్టడీ చేయాలన్నమాట. చూసారా, నేను చెప్పిందంతా కూడా మీరు అర్థం చేసుకోవాలా. అప్పుడు అసలు టెరాఫామ్ అనేది ఏందనేది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఈజీగా మీకు అర్థమైంది. ఇప్పుడు అర్థం కాదు టెరాఫామ్ అంటే. బ్యాక్గ్రౌండ్ లో ఈ నాలెడ్జ్ అంతా నేను ప్రిపేర్ చేశాను, కనీసం అవగాహన. అది మీరు అసలు ఈ రోజు క్లాస్కి వచ్చినా ఇది క్లాస్ అర్థమైతే ఎవరికైనా సరే. అంటే మనకి ఫిజికల్ అనేది లేదు, వర్చువలైజేషన్ అనేది కాన్సెప్ట్ కూడా పక్కన పెట్టేశాం. ఫిజికల్ అది కూడా పక్కన పెట్టేశాం. ఇప్పుడు మనం ఏంది? క్లౌడ్కి వచ్చాం. క్లౌడ్ నుంచి కూడా ఏం చేస్తున్నాం ఇప్పుడు? టెరాఫామ్ ఉపయోగించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేస్తాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్ టెరాఫామ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టెరాఫామ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, ఆన్సర్లు కూడా మీరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. దానికి సంబంధించిన మంచి ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే మీకు నేను ఇస్తాను, నో ప్రాబ్లం. సో ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అవ్వండి. సో ఈ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి కూడా రండి. అంటే ఒక 43 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి కూడా రండి. యాక్చువల్గా 90 మెంబర్స్ దాకా రావాలి స్ట్రెంత్, కానీ మిగతా వాళ్ళు రాలేదు. ఇది పెద్ద కష్టమని అనిపించదు. నేను చెప్పే మాటలు ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయి. అంటే పెద్ద లేమెన్ లాంగ్వేజ్లో చెప్తాను, యాజ్ వెల్ యాజ్ ఒక డిగ్రీ అప్పుడే చదివిన స్టూడెంట్కి కూడా నా లాంగ్వేజ్ అర్థమైంది అనమాట. మరి ఓవర్గా చెప్పను, మరి ఓవర్
టోటల్ గా స్పోకెన్ ఇంగ్లీష్ లో సార్ లాగా కాల్ సెంటర్ లో ఆఫీస్ లో మాట్లాడే వాళ్ళలాగా మన ఇంగ్లీష్ ఉండకూడదు, ఉండొద్దు కూడా. ఉంటే ప్రాబ్లమే. అది సాఫ్ట్వేర్ సెక్టర్ లో కూడా ప్రాబ్లమే. అర్థం కాని భాష అది. సో ముఖ్యంగా ఈ లెవెల్లో చెప్తే గానీ మీకు ఎక్కదనమాట సబ్జెక్ట్. ఓకేనా? ఎస్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. ఓకే, ప్లీజ్ ప్రిపేర్ వెల్. అట్ ద సేమ్ టైం మనం నెక్స్ట్ మంత్ లో, నెక్స్ట్ వీక్ లో ఇంటర్వ్యూ అనేది మన టార్గెట్ అయి ఉండాలి. అంటే ఎక్కడ కనపడితే అక్కడ ఇంటర్వ్యూస్ కి మనం వెళ్ళాలి. ఎక్కడ కనపడితే ఏ ఇంటర్వ్యూ కూడా వదలకూడదు. అంటే ఆ ఇంటర్వ్యూకి రావాలంటే మేము చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకు ఇంతవరకు ఎవరు కూడా మెయిల్ ఇవ్వలేదు. సో నీకు లైనెక్స్ లో ఏమొచ్చో రాయి, బద్ధకం వదిలేసి. AWS లో ఏమొచ్చో రాయి, బద్ధకం వదిలేసి. డెవాప్స్ లో ఏమొచ్చో రాయి. అర్థమైంది? అంటే కానీ కంటిన్యూగా అన్ని అయిపోయిన తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్తానంటే యూ విల్ బికమ్ ఏ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐటీలో, నా ఉద్దేశం. అంతేగాని నువ్వు డైలీ లైఫ్ లో ఏదైనా చేయగలడం సాధ్యమైతే కానీ ఐటీ సెక్టార్ లో అంతా చదివిన తర్వాత, అంటే ఎంసెట్ బుక్ ఒకటి ఉంటుంది, ఈ బుక్ మొత్తం చదివిన తర్వాత నేను ఎంసెట్ రాస్తాను, అక్కడ అది అకాడమిక్ లెవెల్. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ నిన్ను అదే పర్పస్ కోసం ఉపయోగించరు, రకరకాల పర్పస్ లో నీకు ఉపయోగిస్తారు. రకరకాల ప్రాజెక్టులు, అసైన్మెంట్స్ ఉంటాయి. ఆ అసైన్మెంట్ లో నీ కాన్సెప్ట్ లో, నీకు వచ్చిన కాన్సెప్ట్ లో, నీ పోర్షన్ లో తగ్గట్టుగా నీకు అక్కడ వర్క్ ఇస్తారు. అంతేగాని నువ్వు టాప్ టు బాటం అంతా నేనే చేయాలా, అయ్యో దేవుడా నా వల్ల కాదేమో, నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేనేమో, చాలా మంది అపోహ. ఇది మన కోర్స్ అనుకుంటే. ఈ కోర్సులో ఇదిగో ఇక్కడ ఇలా 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 కాన్సెప్ట్లన్నీ ఇలా మొదలు పెట్టుకుంటే, ఇలా 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 ఇలాగా అనుకుంటే, అయితే ఇక్కడ ఇది నా ప్రాజెక్ట్, ఇది నా ప్రాజెక్ట్ 1, ఇది నా ప్రాజెక్ట్ 2, ఎస్ ఇది నా ప్రాజెక్ట్ 3. ఇది యాక్చువల్గా 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఈ 4 ప్రాజెక్ట్స్ కి నేను ఎలాగా డివైడ్ చేస్తాను తెలుసా మీకు? 3 ప్రాజెక్ట్స్ కి. ఈ ప్రాజెక్ట్ 1 కి ఏమో ఇదిగో ఇక్కడ ప్రత్యేకంగా ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి. అప్పుడు నేను ప్రాజెక్ట్ 1 లో నేను తీసుకుంటాను కదా, ఈ 3 నీకు బాగా వస్తే. ప్రాజెక్ట్ 2 కి ఏమో ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు అవసరం అవుతారేమో, వాళ్ళని తీసుకుంటా. ప్రాజెక్ట్ ఇక్కడ 1 ఉంది, ఈ ప్రాజెక్ట్ 1కి ఇదిగో ఇక్కడున్న స్కిల్స్ అవసరం అవుతాయి. అంతేగాని అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో 1, 2, 3 పని చేస్తున్నారు ఇక్కడ. అంటే నువ్వేమనుకుంటున్నావు అంతా నేనే చేయాలి? నో 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 నో. ఎక్స్పీరియన్స్ పెడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అసలు చెప్పకూడదు మనం. ప్రెషర్ అంటే ఏదో ఏదో నాకు ఇదంతా వచ్చు నేర్చుకున్నాను ఎక్కడో అంటే సరిపోతుంది. కానీ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఇక్కడి నుంచి పెట్టి ఇక్కడ దాకా మొత్తం నేనే, హోల్ అండ్ సోల్, అన్నిటికీ నేనే అన్నమాట. అర్థమైపోద్ది. సో అలా చెప్పకూడదు. దాని గురించి మంచి అవగాహన క్లాసులు మనం రన్ చేస్తాం, నో ప్రాబ్లం. అది ఆ క్లాసుని ఎలా చెప్పాలో నేను చెప్తానులే, ఇవంతా మొదలవుతాయి. నెక్స్ట్ వీక్ నీకు టార్గెట్ ఏంటంటే అది, నీ టార్గెట్ 7 AM వేకప్, 8 గంటలకు ఫ్రెష్ అప్ అవ్వాలా. 8 గంటలకు ఫ్రెష్ అప్ అయ్యి బుక్స్ పెట్టుకోవాలి నువ్వు పక్కన, అంతే. 8 గంటలకల్లా నీకేం పని ఉండకూడదు, బుక్స్ పక్కన పెట్టుకొని రెడీ కూర్చోవాలా. రెడీ కూర్చొని ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ నాకు వచ్చినా లేవో చెక్ చేసుకోవాలా. ఆ తర్వాత కాల్స్, ఎలా ఉన్నాయి ఏంటి, ఏ కాల్స్కి అటెండ్ అవుదాం, ఫాస్ట్గా ఉండాలి. ఇంక 7 గంటలకల్లా నువ్వు మొత్తం రెడీ అయి ఉండాలా. అంతేగాని ఏం పని లేదులే సార్, క్లాస్ తీసుకోవడం లేదులే సార్, ఇప్పుడు 10 గంటలకు తీసుకుండానే 9:50కి నిద్రలేసి హడావుడికి క్లాస్కి వచ్చి మళ్ళీ 12 గంటల నుంచి ఆ టిఫిన్ చేసి వద్దు వద్దు, అట్లాంటి పనులు చేయొద్దు దయచేసి. ఈ వారంలో అట్లా చేయండి. ఇది కంటిన్యూగా మీరు ఫాలో అవ్వండి, మీకు మంచి సక్సెస్ఫుల్ గా మీరు తయారవుతారు. అంతేగాని బద్ధకాన్ని వేడండి. 2 గంటలకి నిద్రపోవాలనే కాన్సెప్ట్ అసలే వద్దు. రాత్రి 9:30కే నిద్రపోదాం అనే కాన్సెప్ట్ అసలు డేంజర్, వెరీ డేంజర్. ఎస్, సిటీలో, అది పల్లెటూరులో అవ్వచ్చు కానీ సిటీలో డేంజర్. ఎందుకు? సిటీ కల్చర్ వేరు, సిటీ వాతావరణం వేరు. సిటీలో ఇప్పుడు మనకు చెప్పాలంటే కొన్ని కొన్ని పనులు చాలా ఉంటాయి. ఆ పనులన్నీ జరగడానికి మనం 9:30కి నిద్రపోతే ఎట్లా? ఆ పనులన్నీ చేసుకోవాలి కదా ముందు. ఫస్ట్ మనం నెక్స్ట్ డేలో ఏం చేయాలో ఇప్పుడే ప్రిపేర్ కావాలి, ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. కనీసం మీరు అట్లీస్ట్ 11 వరకన్నా మేలుకొని పూర్తి స్థాయిలో చదవాలా నీట్గా. అది ఉదయం 7 నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి 11 PM వరకు, 7 AM నుంచి రాత్రి 11 PM వరకు ఎవరైతే 1 మంత్, అంటే 1 మంత్ అంటే ఏంది, మే నెలలో కష్టపడండి, మీకు ఖచ్చితంగా మేలోనే ఆఫర్ లెటర్ వస్తుంది. అంటే ఎప్పుడు ఎప్పుడు దాకా సార్ అంటే ఈ బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఉదయాన్నే 7 కల్లా నీకేం పని ఉండకూడదు. వాట్సాప్ కూడా పక్కన పడేసేయండి, నో ప్రాబ్లం. 7 AM నుంచి అంటే మీరు వాట్సాప్ ఇస్తే చేయొద్దా ఏంది? సరే, మీరు మెయిల్స్ చేయండి, మెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇక ఎందుకు అవన్నీ? 7 AM టు రాత్రి వచ్చేసి 11 PM. ఇక నీది ఇదే పని ఉండాలి. అంటే ఈ ఈ ఈ టైం టేబుల్ నువ్వు పెట్టుకో.
కేకే సార్ నాకు జాబ్ రాలేదు సార్ అని చెప్పు. కావాలంటే సార్ కేకే సార్ నేను మార్నింగ్ 7 AM నుంచి నువ్వు చెప్పినట్టు చేశా. మళ్ళీ 11 PM దాకా అసలు నిద్రపోలేదు సార్ కేకే సార్. ఆ తర్వాత అసలు నేను ఏం పట్టించుకోవాలి. ఈ ప్రపంచాన్ని వదిలేశాను. తప్పితే మిమ్మల్ని తర్వాత మా ఫాదర్ మదర్‌తో మాట్లాడాను. మీకు మెయిల్స్ ఇస్తా మాట్లాడాను. మా ఫాదర్ మదర్‌కి కాల్ చేసి మాట్లాడాను. అంతకు మించి నేనేం చేయలేదు కేకే సార్. నాకు జాబ్ రాలేదు అని నెక్స్ట్ జూన్ మంత్‌లోనే నాకు చెప్పు చాలు. నేను చూసుకుంటాను నీ సంగతి. ఎట్లా చూసుకుంటానో తెలుసా? నిన్ను కంప్లీట్‌గా మొత్తం ఇంటర్వ్యూస్ రౌండ్స్‌లో ఎట్లా సెలెక్ట్ చేపించాలో నేను చెప్తా మార్గం. అంటే 1 మంత్ నువ్వు బాగా నీ పరంగా నువ్వు హార్డ్ వర్క్ చెయ్యి. ఎవడి మీద ఆధారపడకుండా. కొంతమంది ఆశ చూపిస్తుంటారు. మా ఫ్రెండే ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నేను చేసుకుంటా రా వచ్చేసేయ్. నేను ఎల్బీ నగర్‌లో ఉన్నా. టైమ్ వేస్ట్, మనీ వేస్ట్. నేను మణికొండలో ఉన్నా. రా వచ్చేసేయ్. టైమ్ వేస్ట్, మనీ వేస్ట్ టోటల్ పక్కా ఫ్యాక్ట్. పక్కా ఫ్రాడ్. నువ్వు ఉన్న ప్లేస్‌లోనే కూర్చో. పుస్తకాలు, పేపర్‌లు పట్టుకొని. ఈ సబ్జెక్ట్ మీద సాధన చెయ్యి. చెయ్యి, 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 చెయ్యి. నీకుంది. యెస్. ఒక మంచి కాల్ ఉంది. ఆ కాల్‌లో నువ్వు వెళ్తావు. ఆ కాల్‌లో నువ్వు జాబ్ కొట్టి బయటకొస్తావు అంతే. అని అనుకోవాలి నువ్వు అంతే. యెస్. అనుకోవడం కాదు వస్తాయి కూడా కాల్స్ అట్లాగే. యెస్. మే నెలలో. మే నెలలో. మే, జూన్, జూలై. ఆగస్ట్ అప్ టు ఆగస్ట్ దాకా బాస్. మే, జూన్, జూలై అప్ టు ఆగస్ట్. నో ప్రాబ్లమ్. డెవాప్స్. కాల్స్ కావాలి. అంటే ఆ టయానికి నువ్వు రీచ్ అవ్వాలి కాబట్టి ఇదంతా. అందుకోసం నేను చెప్పాను. నెక్స్ట్ మంత్ నుంచి మీ టార్గెట్ అదే ఉండాలి. ఈ క్లాస్‌కి వచ్చిన వాళ్ళ టార్గెట్ మొత్తం అదే ఉండాలా. 7-11 AM. యెస్. మిగతా టైం మొత్తం రీడింగ్, ప్రెజెంటేషన్, ప్రాక్టీస్, నోట్స్ రాసుకోవటం ఇదంతా. మీరివ్వరా? మేము ఇస్తాం కరెక్ట్. ఆ నోట్స్ నీకు పనికిరాదా బాబు? ఎన్ని సార్లు మనం చెప్పినా మీకు అర్థం కాదని చెప్పటంలా. ఆ నోట్స్ వేస్ట్ నోట్స్ అయిద్ది. ఇదంతా ఎందుకు మనం లైనక్స్‌లో చాప్టర్లు చాప్టర్లు రాసిచ్చాం. ఈ చాప్టర్లు మొత్తం ఇప్పుడు చదవటం మొదలుపెట్టు ఒక వారం పట్టిద్ది. అది మొత్తం చదవటం మొదలుపెట్టు వారం పట్టిద్ది. వారం పట్టిన తర్వాత మిగతాది ఎప్పుడు కవర్ చేసుకోవాలా? అది మళ్ళీ 2 వారాలు పట్టిద్ది. మళ్ళీ మిగతాది అది మళ్ళీ 3 వారాలు పట్టిద్ది. మిగతాది అంటే నేనేమంటానంటే బుక్స్ కొన్ని చాలా ఉంటాయి. వెబ్‌సైట్‌లో చాలా ఉంటాయి. గూగుల్‌లో చాలా ఉంటది. ఇదంతా చదవటం మొదలుపెట్టి నువ్వు ఇంటర్వ్యూకెళ్ళాలంటే యూ విల్ బికమ్ ఎ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. నీకు వయసు మీద పడిద్ది. అట్లా గాదు. షార్టెస్ట్ పీరియడ్‌లో అనుకున్నది సాధించాలంటే నీ దగ్గరున్న ఒకే ఒక నోట్స్ నీ ఆయుధం అదే. యెస్. అదే అక్కడ అది మంచిగా నీకు పనిచేసిద్ది ఆ నోట్స్. మంచి అండర్‌స్టాండింగ్ లెవెల్స్. కాబట్టి ఐ హంబుల్ రిక్వెస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్. జాబ్ కొట్టే మోడల్ ఎవరికీ తెలీదు. జాబ్‌లు ఎలా కొట్టాలో ఎవరికీ తెలీదు. వాళ్ళందరూ మీకు గైడ్‌లైన్స్ ఇస్తా ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఉచితంగా వచ్చేది ఏందంటే గైడ్‌లైన్స్ ఇయటమే. ఈ గైడ్‌లైన్స్ వాడిస్తున్నాడని వాడి మాటలు మీరు నమ్మకండి. డేంజర్‌లో పడతారు. అనవసరంగా ఇబ్బందులు పడతారు. టైం వేస్ట్ అవుద్ది. వాడు అక్కడికి రమ్మంటాడు, ఇక్కడ రమ్మంటాడు, అట్లా అంటాడు, ఇట్లా అంటాడు. నేను అక్కడున్నా అంటాడు. నేను నానక్రామ్‌గూడలో కంపెనీ ముందే ఉన్నా రా అంటాడు. ఎందుకు వాడితోటి నీకు పని? నీకుంది మంచి అవకాశం. యెస్. వి హావ్ సో మెనీ ఆర్గనైజేషన్. వి హావ్ సో మెనీ కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫ్యూచర్. వై వి ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్? ఈ టయాన్ని సద్వినియోగం చేసుకో. కష్టపడటానికి ట్రై చెయి. అట్లాంటి స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ కావాలండి. అలాంటి వ్యక్తులు పిలిచినప్పుడు బాబు థ్యాంక్ యూ సో మచ్. నేను వేరే ప్రొఫెషన్ అని చెప్పు. ఇది మీ అందరికి తెలియదు కాబట్టి చెప్తున్నా. అన్నెసరీగా అనవసరంగా మీరు రియాక్ట్ అయ్యి ఆ అలర్ట్స్ కి మీరు ఇదైపోతే అక్కడికి వెళ్తే వేస్ట్ అవుతుంది టైం. సొల్లు విషయాలు తప్పితే సుత్తి తప్పితే ఏం మాట్లాడరు. ఇక తెలిసిన వాళ్ళంటే ఇక అదేగా మాట్లాడేది. వాళ్ళు ఏదే ఉంటే వాళ్ళ వ్యవహారాలు సగం చెప్తారు. మన వ్యవహారం 2 నిమిషాలు మాట్లాడతారు అయిపోతుంది. అందరితోటి మనం ఊపుకుంటే మళ్ళీ బయటికి రావాలి. ఇదంతా టైం వేస్ట్. అదే ఇంటి దగ్గరే కూర్చో నువ్వు ఈజీగా. ఓకేనా? So thank you so much for your good patience. Try to understand my words and try to do it properly, and you will get the job definitely, friends. Okay. Thank you so much, and see you tomorrow. Thank you. Bye.